ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. స్టార్ట్ చేద్దామా? ఓకే, సో జనరల్ మనం స్టార్ట్ చేసే సబ్జెక్ట్ తెలిసిందే కదా, ఏఎఫ్ఎం, అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అసలు అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటి, సో దానిలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి ఏంటని చెప్పి ఒక 3 క్లాసెస్ తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం. బట్ దానికన్నా ముందు సో విల్ డిస్కస్ ది బేసిక్స్. మరి బేసిక్స్లో ఏమొస్తాయి సార్, మీకు తెలియని కాన్సెప్ట్స్ ఏమైనా డిస్కస్ చేస్తాం అంటే ఏం లేదు, ఇంటర్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాం. So first we'll discuss time value of money. So after that we'll discuss cost of capital. Cost of capital అని చెప్పి సపరేట్ ఏంటమ్మా చాప్టర్ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అండ్ ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ ఐఆర్ఆర్, సో ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో ఫస్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇంటర్లో అయితే ఏంటమ్మా మేబీ 2-3 క్లాసెస్ అట్లా చెప్పుకునే వాళ్ళం. బట్ టైం వాల్యూ ఆఫ్ మనీ ప్రజెంట్ ఏంటి, మీరు పెద్దోళ్ళు కాబట్టి ఇప్పుడు జస్ట్ 1 క్లాస్లో కంప్లీట్ చేసుకుంటాం. ఆఫ్టర్ దట్ జస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మేబీ ఒక 8-9 క్లాసెస్ అట్లా చెప్పుకుని ఉంటాం. బట్ జస్ట్ 2 క్లాసెస్లో ఏంటమ్మా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం కంప్లీట్ చేసుకుంటాం, కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సింగిల్ క్లాస్లో విల్ కంప్లీట్ ది ఐఆర్ఆర్. సో ఇట్లా మనకి 4 క్లాసెస్లో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ది బేసిక్స్. బట్ ఇవి బేసిక్స్ ఆల్రెడీ విన్నా కానీ మీకేమీ తెలియదు అనే పర్సెప్షన్లో మీరు వినండి. మీకేమీ తెలియదు అనే పర్సెప్షన్లో ఏంటమ్మా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. బికాజ్ ఇవి బేసిక్స్ అనే పర్సెప్షన్లోనే ఉండదు బ్రెయిన్లో. సో నెక్స్ట్ ఏవైతే మనం చాప్టర్స్ కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటామో, సో వాటికి ఇప్పుడు ఏవైతే మనం డిస్కస్ చేసుకుంటామో అవి మనకేంటమ్మా యూజ్ అవుతూ వస్తాయి. సో దట్ మెల్లగా ఏంటమ్మా ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో బై ద వే మై సెల్ఫ్ రాజ్ కిరణ్. అంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి ఓకే, బట్ కొత్త ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం. సో క్వాలిఫైడ్ CA CMA విత్ 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ 18 and 32. ఇంకా మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ బేసిక్స్ ఏంటమ్మా, TVM, టైం వాల్యూ ఆఫ్ మనీ. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు జస్ట్ వినండి. సో కొంచెం అయిపోయిన తర్వాత కాన్సెప్ట్ అయిపోయాక అప్పుడు మనం నోట్ చేసుకోవచ్చు. సో టైం వాల్యూ ఆఫ్ మనీ. సో టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏం లేదమ్మా, మీకు తెలిసిందే కదా, యాజ్ టైం పాసెస్ వాల్యూ ఆఫ్ మనీ సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? చేంజ్. సో అలా చేంజ్ అవుతుంది కాబట్టి లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఎందుకు చేంజ్ అవుతుంది, ఎట్లా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. సో మన ప్రవీణ్ ఉన్నాడు. సో ప్రవీణ్ దగ్గర నుంచి నేను 1 lakh రూపీస్ తీసుకున్నాను అనుకుందాం. సో 1 lakh తీసుకున్నా కరెక్టే, బట్ ఆ 1 lakh రూపీస్ నేను ఎప్పుడు రీపే చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆఫ్టర్ 1 year. మరి ఆఫ్టర్ 1 year మరి రీపే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో మనోడు ఏంటి సేమ్ అదే 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తాడా? నో. మరి లెస్ దాన్ 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తాడా, మోర్ దాన్ 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తాడా? మోర్ దాన్ 1 lakh. చెప్పమ్మా, నువ్వు చెప్పు, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావు? 110. సో 1,10,000 అంటే దాని మీనింగ్ ఏంటమ్మా, ఈరోజు 1 lakh రూపీస్ తీసుకుంటే హీ విల్ నాట్ ఎక్స్పెక్ట్ 1 lakh ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year. ఆఫ్టర్ 1 year హీఈస్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ హౌ మచ్ సార్? 1,10,000. సార్ ఎక్స్ట్రా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అక్కడ? 10,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇఫ్ అట్ ఆల్ యూ కన్వర్ట్ ద 10,000 ఇంటూ ద పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టమ్మా? 10% ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు. అంటే హియర్ వీ కెన్ కాల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ప్రవీణ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1,10,000 మైనస్ 1 lakh డివైడెడ్ బై 1 lakh, దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పడం ఎంత వస్తుంది మనకి? 10%. దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద ప్రవీణ్. అంటే ప్రవీణ్ మనసు ఏం కోరుకుంటుందమ్మా? టుడేస్ 100 రూపీస్ విల్ నాట్ బి సీన్ యాజ్ 100 రూపీస్ ఆఫ్టర్ 1 year. ఫ్రమ్ ద ప్రవీణ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టుడేస్ 100 రూపీస్ విల్ బి సీన్ యాజ్ 110 రూపీస్ ఆఫ్టర్ ద 1 year. అదేంటి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు 10% అంటే సింప్లీ అదే చెప్తాడు, సార్ నేను గోల్డ్లో కానీ ఆర్ఎల్స్ ఏంటి షేర్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే నాకు 10% వచ్చేది, అది వదులుకొని నేను మీకు ఇస్తున్నాను కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ ఎక్స్పెక్ట్ 10% అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా? ప్రవీణ్. సరే ఓకే ఫైన్, మనోడు ఏంటమ్మా ఇట్లా ఉన్నాడు కమర్షియల్గా అని చెప్పి ఈసారి ఏంటమ్మా గర్ల్స్లో ఎవరో ఒకరిని అడిగాను అనుకుందాం, లెట్ us సే అమృత. సో అమృత దగ్గర నుంచి అదే 1 lakh తీసుకుంటే తిని ఇంకా దారుణం అమ్మ, ఆఫ్టర్ 1 year షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 1,40,000. మనోడైనా పర్లేదు ఇంకా 1,10,000. బట్ అమృత ఏంటమ్మా 1,40,000. అంటే అమృత పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇజ్ ఈక్వల్ టు ఇట్ ఈస్ నాట్ 10%, ఇట్ ఈస్ హౌ మచ్ టెల్ మీ? 40,000. అంటే నథింగ్ ఎంత పర్సంటేజ్ అమ్మా? 40% పర్ యానం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అమృత పాయింట్ ఆఫ్ వ్యూలో టుడేస్ 100 రూపీస్ విల్ నాట్ బి సీన్ యాజ్ 100 రూపీస్ ఎట్ ప్రెజెంట్. ఐ మీన్ ఫ్యూచర్లో దాన్ని ఎట్లా మన తిని రిప్రజెంట్ చేస్తుందమ్మా? 100 + 40%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అమౌంట్ సార్? 140 రూపీస్.
అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇద్దరు కేసులో కూడా వాల్యూ ఆఫ్ మనీ సేమ్ ఉందా, ఇక్కడ చేంజ్ అవుతుందా? చేంజ్. అంటే మన ప్రవీణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 lakh విల్ బికమ్ 1,10,000. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ అమృత పాయింట్ ఆఫ్ వ్యూ 1 lakh విల్ బి సీన్ యాజ్ వాట్ 1,40,000. తనైతే చెప్తారు, సార్ నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఇంకెక్కువ వస్తాయి, దట్స్ వై ఐమ్ ఎక్స్పెక్టింగ్ 40% అని చెప్పి ఎవరి ఇంటెన్షన్ అమ్మ ఇదంతా కూడా అమృత ఇంటెన్షన్. అంటే ఓవరాల్గా మీకు అర్థం అవ్వాల్సింది జస్ట్ 2 పాయింట్స్ ఇక్కడ వరకు. ఫస్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే యాజ్ టైం పాసెస్ వాల్యూ ఆఫ్ మనీ కీప్స్ ఆన్ చేంజింగ్. దాన్ని మనం ఏమంటామమ్మా? టైం వాల్యూ ఆఫ్ మనీ. సెకండ్ థింగ్, టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అమ్మా. ఏం కాన్సెప్ట్? సబ్జెక్టివ్ కాన్సెప్ట్. ఇట్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ యాజ్ వెల్ యాజ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అందరికీ టైం వాల్యూ ఆఫ్ మనీ సేమ్ ఉండాలని రూల్ లేదు, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. మనోడి పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత? 1,10,000. అమృత పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతమ్మా? 1,40,000. అలాగే సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనోడు నా కేసులో కాబట్టి 10% తీసుకుంటున్నాడు, పక్కనున్న ఫ్రెండ్ కేసులో అనుకోండి మేబీ 5% తీసుకోవచ్చు. బాగా కావాల్సిన వాళ్ళు అనుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడా? నో. అక్కడ ఏమవుతుందమ్మా? 0%. ఇఫ్ ఇట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు 0%, అప్పుడు ఏమవుతుందమ్మా? టుడేస్ 1 lakh రూపీస్ విల్ రిమైన్ సేమ్ ఆఫ్టర్ 1 year. అంటే ఈ పాయింట్ త్రూ మీకు ఏమర్థం అవ్వాలి సార్ అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 0%. ఇది బిజినెస్ కేసెస్లో ఉండదు, బికాస్ బిజినెస్ కేసెస్లో డెఫినెట్లీ వీ విల్ ఎక్స్పెక్ట్ వాట్? రిటర్న్. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏదైనా ఫ్యామిలీ కేసులో కావచ్చు, ఫ్రెండ్స్ కేసులో కావచ్చు, ఇలా ఫ్యూ కేసెస్లో ఏంటమ్మా? దెర్ విల్ బి నో టైం వాల్యూ ఆఫ్ మనీ. ఆ కేసులో ఎప్పుడవుతుందమ్మా మనకి? ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు 0% అయితేనే దెన్ ఓన్లీ దెర్ విల్ బి నో టైం వాల్యూ ఆఫ్ మనీ. సో టిల్లో మనం డిస్కస్ చేసుకుంది ఏం లేదమ్మా, టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటి? యాజ్ టైం పాసెస్ వాల్యూ ఆఫ్ మనీ కీప్స్ ఆన్ చేంజింగ్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? టైం వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ అ సబ్జెక్టివ్ కాన్సెప్ట్ విచ్ చేంజెస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అండ్ టైం వాల్యూ ఆఫ్ మనీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండర్ ఓన్లీ వన్ కండిషన్ వేర్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 0%. అంటే నో కాస్ట్ ఈఎంఐ తీసుకోండి అంటే దాని మీనింగ్ ఏంటి? నో ఇంట్రెస్ట్. నో ఇంట్రెస్ట్ మీన్స్ నో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఆన్ అ హోల్ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి సార్ అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద రిటర్న్ ఆఫ్ ది పర్సన్. మరి రిటర్న్ ఎట్లా ఉంటుంది, ఎట్లా క్యాల్కులేట్ చేయాలని చెప్పి వీ నీడ్ టు డిస్కస్. అంటే రిటర్న్కే ఇంకొక నేమ్ ఏంటి సార్ అంటే వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అన్ ఇంట్రెస్ట్. అంతే కదమ్మా? నా దగ్గర నుంచి ఎంత రిటర్న్ కోరుకుందని అడిగితే యూ కెన్ సే యాజ్ 40%. సేమ్ థింగ్ విచ్ కెన్ బి కన్వర్డ్ యాజ్ హౌ? ఇంట్రెస్ట్ ఈస్ చార్జ్డ్ బై 40%. సో రిటర్న్ అన్నా ఇంట్రెస్ట్ అన్నా బోత్ ఆర్ సేమ్. మరి ఇంట్రెస్ట్ అనేది ప్రాక్టికల్ లైఫ్లో ఎన్ని వేస్లో క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే 2 వేస్లో క్యాల్కులేట్ చేస్తాం. టెల్ మీ వాట్ ఆర్ ద 2 ways? వన్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి సార్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏంటి సార్ అంటే చిన్నప్పుడు స్కూల్ నుంచి నేర్చుకుంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ సింపుల్గా ఉంటుంది బికాజ్ ఇంట్రెస్ట్ విల్ బి క్యాల్కులేటెడ్ ఆన్ ఓన్లీ వాట్? ప్రిన్సిపల్. Coming to the compound interest, in the compound interest, interest will be calculated on both principal as well as accumulated interest. అంటే ఇక్కడ మనకేంటమ్మా? ఓన్లీ ఆన్ ప్రిన్సిపల్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఆన్ ప్రిన్సిపల్ అండ్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్. మరి ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం సార్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రిన్సిపల్ ఏంటమ్మా? 100 వేర్ I is equal to 10% per annum అనుకుందాం ఇంట్రెస్ట్ రేట్, అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 years. టోటల్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 3 years. మరి దీనికి వీల్ క్యాల్కులేట్ బోత్ సింపుల్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. జనరల్ ఎఫ్ఎంలో కానీ ఎస్ఎఫ్ఎంలో మనం క్యాల్కులేట్ చేసుకున్నది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమ్మా. జస్ట్ టైం పాస్కి ఒక 2 minutes సింపుల్ ఇంట్రెస్ట్ చేసేసి దెన్ విల్ సీ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ లెట్ us ఫోకస్ ఆన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ వేర్ P is equal to ఎంతమ్మా? 100. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ది ఇంట్రెస్ట్. మరి ఇంట్రెస్ట్ ఎంత సార్ తీసుకునేది అంటే చూడడం ఎంత పర్సంటేజ్? 10%. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 100 into 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు 10. మరి అక్కడితో చిల్ అవ్వకూడదు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? సెకండ్ ఇయర్. సో ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఆల్సో ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి క్యాల్కులేటెడ్ ఆన్ వాట్? ఓన్లీ ప్రిన్సిపల్. ఇక్కడ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఓన్లీ ప్రిన్సిపల్, బికాజ్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది ఏంటమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్. సో 100 into 10% ఎంత వస్తుందమ్మా మనకి? 10.
ఆఫ్టర్ దట్ మళ్ళీ థర్డ్ ఇయర్ కూడా వెళ్ళిపోదాం. ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ థర్డ్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 10. అట్లా ఎవ్రీ ఇయర్ మనకి సేమ్ వస్తుంది, బికాస్ వీఆర్ క్యాల్కులేటింగ్ ద ఇంట్రెస్ట్ ఓన్లీ ఆన్ వాట్ ప్రిన్సిపల్, బికాస్ ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ దట్ వీటిని టోటల్ చేసుకుంటే నీకు ఎంత అవుతుందమ్మా ఆన్సర్ 30. ఈ 30 మనకి ఏమవుతుందంటే టోటల్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. మరి 30ని మనం ఎట్లా క్యాల్కులేట్ చేసుకుంటాం షార్ట్కట్లో? 100 ఇంటూ 10% ఇంటూ 3, బికాస్ 3 years కాబట్టి వీఆర్ మల్టిప్లైయింగ్ 3. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తే ఏంటమ్మా పి ఇంటూ ఐ ఇంటూ ఎన్. పి అంటే ప్రిన్సిపల్, ఐ అంటే ఏంటమ్మా ఇంట్రెస్ట్, లాస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. హౌ మెనీ ఇయర్స్? 3 years. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వాట్? సింపుల్ ఇంట్రెస్ట్. చిన్నప్పుడు దీన్ని ఎట్లా నేర్చుకుని ఉంటాం మనం? PTR by 100 అని నేర్చుకుని ఉంటాం. చెప్పండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? P ఇంటూ ఐ ఇంటూ ఎన్. అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకోవాలి సార్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్ అమ్మా ఇది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది సార్ అంటే ప్రిన్సిపల్ P ఈజ్ ఈక్వల్ టు 100, ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఫస్ట్ ఇయర్. మరి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందమ్మా మనకి? 100 ఇంటూ 10%, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10. ఆఫ్టర్ దట్ దీని పద్ధతిగా యాడ్ చేసుకుంటే మనకి ఎంత అవుతుందమ్మా? 110. మరి 110కి అగైన్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ఫర్ ద సెకండ్ ఇయర్. మరి సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎట్లా సార్ వచ్చేది అంటే సింపుల్, తెలిసిందే కదా. 110 ఇంటూ ఎంత పర్సంటేజ్? 10%. బికాజ్ ఇన్ కేస్ ఆఫ్ అ సెకండ్ ఇయర్ వీ షుడ్ క్యాల్కులేట్ ద ఇంట్రెస్ట్ ఆన్ బోత్ ప్రిన్సిపల్ as well as accumulated interest. That is equal to ఎంతమ్మా 11. అప్పుడు మీకు ఎంత వచ్చేస్తుంది టోటల్? 121. అగైన్ వీ నీడ్ టు క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ థర్డ్ ఇయర్. మరి థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తామా? 121 ఇంటూ 10%, బికాస్ హియర్ అగైన్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బి క్యాల్కులేటెడ్ ఆన్ బోత్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్. చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 12.1. అప్పుడు టోటల్ చేసుకుంటే విల్ గెట్ హౌ మచ్? 133.1. అంతేనా? మరి 133.1 ఏంటి? ఓన్లీ ప్రిన్సిపల్ ఓన్లీ ఇంట్రెస్టా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్టా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ఏ. ఏ అంటే ఏంటమ్మా? నథింగ్ బట్ అమౌంట్. ఏ అంటే ఏంటమ్మా? అమౌంట్. అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్. మరి దీన్ని ఇప్పుడు మనం పద్ధతిగా ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తాం. ఫ్రమ్ ద స్క్రాచ్ మనం స్టార్ట్ చేసుకుంటే ఫస్ట్ ప్రిన్సిపల్ P ఉంటుంది. ఆఫ్టర్ దట్ దానికి ఏం అక్యుములేట్ చేసామమ్మా? ఇంట్రెస్ట్. ఎట్లొచ్చింది ఇంట్రెస్ట్? 100 ఇంటూ 10%. 100 అంటే నథింగ్ బట్ P ఇంటూ 10% అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? I. ఇప్పుడు టోటల్ అక్యుములేట్ చేసుకుంటే నీకేమవుతుంది? P ప్లస్ PI. కెన్ ఐ టేక్ P యాజ్ కామన్ ఆర్ నాట్? ఎస్. ఇఫ్ యూ టేక్ P యాజ్ కామన్, బ్రాకెట్లో ఇట్ విల్ బికమ్ 1 ప్లస్ I. దెన్ ఇట్ విల్ బికమ్ P ఇంటూ 1 ప్లస్ I. ఆఫ్టర్ దట్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలమ్మా మీకు? 121. మరి 121 ఎట్లా వస్తుంది సార్ అంటే 110 ఇంటూ 1 ప్లస్ 10%, అంతే కదా. యూ హ్యావ్ అక్యుములేటెడ్ 10% ఫర్ ది 110. దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఫార్ములాలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం? 110 ఈజ్ నథింగ్ బట్ P ఇంటూ 1 ప్లస్ I. అగైన్ యూ ఆర్ అక్యుములేటింగ్ ద ఇంట్రెస్ట్ ఫర్ ద సెకండ్ టైం, దట్స్ వై ఇంటూ 1 ప్లస్ I. సో మొత్తం నోట్ చేసుకుంటే P ఇంటూ 1 ప్లస్ I ఇంటూ 1 ప్లస్ I విల్ గెట్ 1 ప్లస్ I హోల్ స్క్వేర్. ఆఫ్టర్ దట్ లాస్ట్ స్టెప్ అమ్మా 133.1. హౌ టు క్యాల్కులేట్ దిస్ 133.1? ఇక్కడ 121 ఇంటూ 1 ప్లస్ 10%. 121 ఏంటి మన స్టోరీలో? P ఇంటూ 1 ప్లస్ I హోల్ స్క్వేర్. అగైన్ ఫర్ ద లాస్ట్ టైం యూ నీడ్ టు అక్యుములేట్ 1 ప్లస్ I. అంటే ఫైనల్లీ P ఇంటూ 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ 3. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ 133.1. అంటే ఫైనల్లీ నీకు 3 years కాబట్టి యూ ఆర్ టేకింగ్ వాట్? 3 years. 5 years అయితే విల్ టేక్ హౌ మెనీ ఇయర్స్? 5 years హోల్ టు ద పవర్ ఆఫ్ 5. అట్లా కాదు, n years అయితే యూ విల్ టేక్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో దట్స్ వై ద అల్టిమేట్ ఫార్ములా విల్ బి లైక్ P ఇంటూ 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఆ P ఇంటూ 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ n చేస్తే నీకేమొస్తుంది? 133.1. బట్ మెయింటైన్ క్లారిటీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఇంట్రెస్ట్, ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ అక్యుములేటెడ్ ఇంట్రెస్ట్. దాన్ని మనం ఏమంటామమ్మా? అమౌంట్ అంటాం. సో ఫైనల్లీ ద ఫార్ములా విల్ బి అమౌంట్ A ఇజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ I హోల్ టు ద పవర్ ఆఫ్ n.
సో మ్యాథ్స్ అంటే మనకి ఏమైనా భయం ఉన్నా ఏదున్నా కానీ జస్ట్ ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే సరిపోతుందమ్మా. దీని నుంచే మనం ఏ కాన్సెప్ట్ అయినా కానీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. జస్ట్ ఈ ఒక్క ఫార్ములా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చెప్పడమా ఏంటది ఫార్ములా మనం డిస్కస్ చేసింది? ఏ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏంటి ఫార్ములా? పి ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. బట్ కొంచెం మనం ఏంటి హై లెవెల్ కాబట్టి టర్మినాలజీ అనేది మనం చేంజ్ చేసుకుంటాం. బట్ టర్మినాలజీ ఎట్లా సార్ చేంజ్ చేసుకునేది అంటే, ప్రిన్సిపల్ పి ఇజ్ ఈక్వల్ టు 100. ఐ హావ్ టేకెన్ ద లోన్ ఆఫ్ 100, బట్ ఆఫ్టర్ 3 years ఐ హ్యావ్ టు పే ద అమౌంట్ ఆఫ్ హౌ మచ్? 133.1. But principal P is going to be modified as PV, which means present value. If at all I take the loan of 100 at present, I am going to pay 133.1 in the future. So that's why 133.1 will be known as what? A future value. So 100 is the present value, amount A is nothing but the future value. Then how can I modify this old formula, sir? Simply A is modified as a future value is equal to P is modified as present value into 1 + i whole to the power of n. This is how we need to calculate the future value. దీన్ని కొంచెం మోడిఫై చేసుకుంటే ప్రెజెంట్ వాల్యూ వచ్చేస్తుంది. చెప్పండి, ప్రెజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. అంతే అమ్మా, ఈ ఒక్క ఫార్ములా మనకు తెలిస్తే సరిపోతుంది. ఈజీగా టైం వాల్యూ ఆఫ్ మనీ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మరి ఇక్కడ ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అనే ఫార్ములాని వి కాల్ యాజ్ కాంపౌండింగ్. ఏమంటామమ్మా దీన్ని? కాంపౌండింగ్ అంటాం. Calculation of present value ni we call as discounting. Bringing the future value to the present is a process of discounting. Calculating the future value will be known as the compounding. Okay na? Just the discounting compounding formulas teliste easily we can complete the time value of money. అండ్ టైం వాల్యూ ఆఫ్ మనీలో మరి గుర్తుందో లేదో, టోటల్ ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం సార్ అంటే 7 ఎగ్జాంపుల్స్. అండ్ టోటల్ ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి సార్ అంటే 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. సో దాని మించి మనకు వేరే కాన్సెప్ట్స్ ఉండవు. ఆ 4 కాన్సెప్ట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ 7 ఎగ్జాంపుల్స్ గుర్తున్నాయి అస్సామా? ఓకేనా? సో ప్రెజెంట్ ఇక్కడ ఏంటమ్మా, నార్మల్లీ ఆ 4 కాన్సెప్ట్స్ త్రూ మెల్లగా ఏంటి మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం అనమాట విత్ హెల్ప్ ఆఫ్ 7 ఎగ్జాంపుల్స్. సో దానికన్నా ముందు ఇప్పుడు ఏదైతే సోది మనం డిస్కస్ చేసుకున్నామో అది నోట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకుంది ఏమీ లేదమ్మా. వీ హావ్ సీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. బట్ టైం పాస్కి చెప్పుకున్న కాన్సెప్ట్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం కష్టపడి నేర్చుకుంది ఒకటే ఫార్ములా, amount A is equal to P into 1 + i whole to the power of n. బట్ దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏంటమ్మా, వీ హ్యావ్ ఫ్రేమ్డ్ ద ఫార్ములా ఫర్ కాంపౌండింగ్ యాజ్ వెల్ యాజ్ వీ హ్యావ్ ఫ్రేమ్డ్ ద ఫార్ములా ఫర్ డిస్కౌంటింగ్. సో ఇక్కడ వరకు నోట్ చేసుకుని ఆఫ్టర్ దట్ మెయిన్ ఎగ్జాంపుల్స్లోకి మనం ఎంటర్ అవుతాం. ఓకే, సో నోట్ చేసుకోండి అమ్మా. పుట్ హెడ్డింగ్ టైం వాల్యూ ఆఫ్ మనీ. సో నోట్ చేసుకోండి అమ్మా, టైం వాల్యూ ఆఫ్ మనీ. సో దానిలో యాజ్ టైం పాసెస్ వాల్యూ ఆఫ్ మనీ will be changed based on the expected rate of return of the investor. నీకు రిటర్న్ చేంజ్ అయితే ఆటోమేటికల్లీ వాల్యూ అనేది ఏంటమ్మా చేంజ్ అవుతుంది. మరి దానికి ఎగ్జాంపుల్స్ ఏమైనా డిస్కస్ చేసామంటే సింప్లీ వీ హ్యావ్ డిస్కస్ 2 ఎగ్జాంపుల్స్. వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ప్రవీణ్. ప్రవీణ్ పాపం అమాయకుడు కాబట్టి ఎంత ఎక్స్పెక్ట్ చేసాడు? ఓన్లీ 10% పర్ యానం.
So that's why 1 lakh at present will be seen as 1,10,000 from the point of view of Praveen. But expected rate of return of Amruta is equal to 40% per annum. Which means from Amruta point of view, today 1 lakh rupees will be seen as what? 1,40,000. So దీన్నే మనం ఏమంటాం time value of money. After that note point, time value of money is a subjective concept. That is, it changes from person to person and situation to situation. It changes from person to person and సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. ఇప్పుడు అమ్మాని కాల్ చేసి మీ రిటర్న్ ఎంత అంటే చీప్గా 10%, 40% అనరు వాళ్ళు, 100% అట్లా అంటారు. సో అట్లా పర్సన్ టు పర్సన్ ఇట్ విల్ బి చేంజ్డ్. సో దీని ఇంపార్టెన్స్ అనేది ఇమీడియట్లీ ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేస్తాం ఒక 4 days తర్వాత. అట్లా ఆ ఫస్ట్ చాప్టర్లో ఈ సెంటెన్స్ వర్త్ మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. టైమ్ వాల్యూ ఆఫ్ మనీ డస్ నాట్ ఎగ్జిస్ట్ if expected rate of return is 0%. But business చేస్తున్నామంటే definitely will expect the return. Okay. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ అంటే స్టోరీ మొత్తం కూడా దేని మీద తిరుగుతుందాము ఇక్కడ? రిటర్న్. సో దట్స్ వై రిటర్న్ అక్యుములేషన్, రిటర్న్ క్యాల్కులేషన్ మీకు అర్థం కావాలి కాబట్టి ఆ రిటర్న్ అనేది ఎట్లా అక్యుములేట్ చేయాలో మనం నేర్చుకుంటున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? ఇంట్రెస్ట్. సో దానిలో మనకి 2 things అమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్, after that compound interest. P is equal to 100, I is equal to 10%, number of years is equal to 3 years. అలా లెఫ్ట్ పార్ట్లో తీసుకోండి. ప్రిన్సిపల్ P is equal to 100, interest at the rate first year is equal to 100 into 10% is 10. After that interest at the rate second year is equal to 100 into 10%, that is equal to 10. Interest at the rate third year is equal to 100 into 10%, that is equal to 10. Total simple interest is equal to, sir Surya sir లెఫ్ట్ కట్ అవుతుంది చూడండి, 30. సో 30 రూపీస్ ఎట్లా వస్తామో మనకి? 100 into 10% into 3, P into I into N. It is all about simple interest. But coming to the right side, that is very important, that is compound interest. Principal P is equal to 100,
interest at the rate first year is equal to 100 into 10%, that is equal to 10. After that 110. Next, interest at the rate second year is equal to 110 into 10%, that is 11. Next 121. Interest at the rate third year 121 into 10%, you'll get 12.1. And next 133.1. 133.1 will become the amount which is nothing but P plus I. సో దాని రైట్ సైడ్లో నోట్ చేసుకుంటే P, నెక్స్ట్ 10 ఎట్లమ్మా P into I, 110 is P plus PI, where P common, P into 1 plus I. 121 again will take P into 1 plus I, accumulate again interest, then you'll get P into 1 plus I whole square. And last lo malli entama P into 1 plus I whole square into 1 plus I, which is equal to P into 1 plus I whole cube. Therefore, amount A is equal to P into 1 plus I whole to the power of n. So examination point of view, we'll use only compound interest, where P is equal to 100, A is equal to 133.1. P is considered as present value, A is considered as a future value, where A is equal to P into 1 plus I whole to the power of n, which means future value is equal to present value into 1 plus I whole to the power of n. Present value is equal to future value divided by 1 plus I whole to the power of n. So calculation of future value will be called as compounding. Calculation of present value will be known as discounting. అయిపోయిందా? ఇక్కడతో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా, ప్రెజెంట్ వాల్యూ ఫార్ములా, ఆఫ్టర్ దట్ ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా. టైం వాల్యూ ఆఫ్ మనీ అంతే అంతే. అయితే ప్రెజెంట్ వాల్యూ ఇస్తాడు, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యూచర్ వాల్యూ, ఆర్ ఫ్యూచర్ వాల్యూ ఇస్తే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ది ప్రెజెంట్ వాల్యూ. బట్ మన ప్రాణానికి ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి సార్ అంటే టోటల్గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. జనరల్లీ మనకి మ్యాథ్స్ ఆర్ఎల్స్ ఏంటి, ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ భయం వేయడానికి రీజన్ అదే అమ్మ, ఫార్ములాస్ బాగానే గుర్తుంటాయి, బట్ క్వశ్చన్ చదివినప్పుడు అది ఏ కాన్సెప్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో దట్స్ వై మనం ఏం చేస్తాం సార్ అంటే టోటల్ స్టోరీని 4 కాన్సెప్ట్స్ లాగా స్ప్లిట్ చేస్తాం. చెప్పడమ్మా మరి గుర్తుందో లేదో. కాన్సెప్ట్ 1 ఈజ్ నథింగ్ బట్ సింగిల్ క్యాష్ ఫ్లో. మీరు నోట్ చేయొద్దు, జస్ట్ వినండి. కాన్సెప్ట్ 2 ఏం డిస్కస్ చేసుకునే వాళ్ళం, మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్. అగైన్ మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటమ్మది, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అండ్ ఆఫ్టర్ దట్ మల్టిపుల్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అంటే డిఫరెంట్గా పిచ్చిగా ఉంటే అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, అన్నీ సేమ్ ఉంటే వి కాల్ ఇట్ యాజ్ వాట్, ఈవెన్ క్యాష్ ఫ్లోస్. లాస్ట్ కాన్సెప్ట్ 4 డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఏంటది కాన్సెప్ట్ 4 మనం డిస్కస్ చేసుకుంది, పర్పెచ్యుటీ అని చెప్పి.
ఓకేనా? సో టోటల్ ఎన్ని కాన్సెప్ట్స్ అమ్మా? 4 కాన్సెప్ట్స్. అసలు చెప్పారా అన్నట్టు చూస్తున్నాను. ఓకే, టోటల్ 4 కాన్సెప్ట్స్ ఏంటమ్మా? ఫస్ట్ సింగిల్ క్యాష్ ఫ్లో, తర్వాత ఏంటి మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, నెక్స్ట్ ఏంటి మల్టిపుల్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్, లాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ పర్పెచుయిటీ. అంటే అది ఏ స్టోరీ అయినా కానీ వీటి మధ్యనే ఉంటుంది అనమాట. సో దట్స్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఏంటమ్మా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఫస్ట్ పుట్ సైడింగ్ కాన్సెప్ట్ నెంబర్ 1. So side heading concept number 1, which is nothing but single cash flow. అంటే మీకోసం ఎదురు చూసేది ఒక్కళ్ళే ఇక్కడ, సింగిల్ క్యాష్ ఫ్లో. either for that single cash flow you need to calculate the present value or else you need to calculate the future value. మరి దాని present value future value ఎట్లనో చూద్దామమ్మా. నోట్ డౌన్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, where present value is equal to 1 lakh, I is equal to 10% per annum, number of years is equal to 6 years. Calculate future value. So cheap question ఇది. Present value is 1 lakh. Suppose you have taken 1 lakh loan from the bank where I is equal to interest 10% per annum. Number of years is 6 years. Calculate and tell me the future value. సో ఆన్లైన్ వాళ్ళు అక్కడ లైవ్ చాట్ ఉంది కదా, అక్కడ ఆన్సర్స్ చెప్పండి అమ్మా. సో క్యాల్కులేట్ అండ్ టెల్ మీ ద ఫ్యూచర్ వాల్యూ. సో చెప్పడం ఎంత వస్తుంది ఆన్సర్? ఎంతమ్మా? 1,77,156. సో ఫ్యూచర్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎట్లా వస్తుంది ఆన్సర్ ఇక్కడ? ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n, వేర్ ప్రెసెంట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 lakh. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా మనకున్నది 1 + i. i అంటే నథింగ్ బట్ ఎంత పర్సంటేజ్ అమ్మా? 10%. సో 10% అండ్ ఆఫ్టర్ దట్ హోల్ టు ద పవర్ ఆఫ్ హౌ మెనీ ఇయర్స్? 6 years. అంటే ప్రెసెంట్లో ఉన్న 1 lakhని ఫ్యూచర్లోకి మనం సెండ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు, చెప్పడమా ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 1 lakh ఇంటూ 1 + 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 6. ఎంత అన్నారు? 1,77,156. So this is the answer for what? Future value. After that, just దీనికి opposite అమ్మ, we are going to calculate the present value. మరి నోట్ చేసుకోండి ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో ఎగ్జాంపుల్ 2లో ఫ్యూచర్ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు 5 lakhs, where I is equal to 12% per annum, number of years is equal to 8 years. Calculate present value. This time మీకు ఏముందమ్మా ఇన్ఫర్మేషన్? ఫ్యూచర్ వాల్యూ. You need to bring the future value of 5 lakhs to the present. మరి ఆ ఫ్యూచర్ వాల్యూ మీకు ఎక్కడ వెయిట్ చేస్తుంది? ఆఫ్టర్ 8 years. సో దాన్ని బేస్ చేసుకుని ట్రై అండ్ టెల్ మీ ద ప్రెసెంట్ వాల్యూ.
ఎంతమ్మా ఆన్సర్? ఎంత? అర్థం కాదు. 2,01,009 సేమ్ వచ్చిందా? ఎట్లాగమ్మా ప్రెసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ n. దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఎట్లా వస్తామో మనకు ఆన్సర్ ఇక్కడ? సో సింప్లీ 5 lakhs ఈజ్ ద ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 ప్లస్ ఐ ఎంతమ్మా పర్సంటేజ్? 12% హోల్ టు ద పవర్ ఆఫ్ n. n అంటే ఎన్ని ఇయర్స్ అమ్మ ఇక్కడ ఉన్నది మనకి? 8 years. దట్ ఈస్ ఈక్వల్ టు సింప్లీ మనం ఏం చేయాలి ఇక్కడ? 5 lakhs డివైడెడ్ బై 1.12 హోల్ టు ద పవర్ ఆఫ్ 8. అప్పుడు మనకి ఫ్యూచర్ వాల్యూ ప్రెసెంట్లోకి వచ్చేస్తుంది. ఎంతమ్మా ఆన్సర్ చెప్పండి? 2,01,942 ఆర్ఎల్స్ ఏంటి చేంజ్ 46 రావచ్చు, ఏదైనా రావచ్చు, 942. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ వాట్? ప్రెసెంట్ వాల్యూ. అంటే ఇక్కడ మన కళ్ళకు కనిపించేది ఏంటమ్మా? సింగిల్ వాల్యూ. ఐదర్ ప్రెసెంట్ వాల్యూ సింగిల్ ఉంది ఆర్ ఫ్యూచర్ వాల్యూ సింగిల్ ఉంది. దానికి మనం ఫ్యూచర్ వాల్యూ ఎగ్జాంపుల్ 1లో క్యాలిక్యులేట్ చేసాం, ఎగ్జాంపుల్ 2లో వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ వాట్? ప్రెసెంట్ వాల్యూ. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే విల్ డిస్కస్ ది కాన్సెప్ట్ 2. అంతే కదా, ఇక్కడ ఏం కంప్లీట్ అయిపోయింది? సింగిల్ క్యాష్లో కంప్లీట్ అయిపోయింది. బోత్ ప్రెసెంట్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్, ఫ్యూచర్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్. నో నోట్ డౌన్ సైడ్ హెడింగ్ కాన్సెప్ట్ నెంబర్ 2. So concept number 2 is nothing but multiple uneven cash flows. అంటే మన కంటికి ఏంటి? మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్ కనబడతాయి. దట్ టు ఈవెన్ ఉంటాయా అన్ఈవెన్ ఉంటాయా అంటే విల్ హ్యావ్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, అంటే డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ అన్నట్టు. మరి దీనికి కూడా మళ్ళీ మనం ఏం డిస్కస్ చేస్తామంటే 2 examples విల్ డిస్కస్, ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4. వన్ ఈజ్ ఫర్ ద ప్రెసెంట్ వాల్యూ, అనదర్ వన్ ఈజ్ ఫర్ ద ఫ్యూచర్ వాల్యూ. మరి ఎట్లా సార్ అది అనేది నోట్ చేసుకుందాం. నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 3, క్యాలిక్యులేట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ క్యాష్ ఫ్లోస్. So present value of following cash flows. So present value of following cash flows are note chesaka. Note down year 1, 2, 3, 4 and 5. And దీనిలో again cash flows. మరి cash flows ఎట్లా సార్ ఏం తీసుకుందాం అంటే let's say 50,000, 40,000, 30,000, 20,000 and after that so again 50,000, where I is equal to 20% per annum. Without I there will be no time value of money because I and expected rate of return on both are same. Suppose you are getting the cash flows of 50, 40, 30, 20 and 50. By the way, are they same cash flows or different cash flows? Different cash flows. నీ మొత్తం cash flows లో ఒక్కటి తేడా ఉండి ఒకటి డిఫరెంట్ ఉన్నా we need to call it as what? Uneven cash flows. ఈ క్యాష్ ఫ్లోస్ అన్నిటిని మీరు ఎక్కడికి లాక్కొని రావాలమ్మా? ప్రెసెంట్కి లాక్కొని రావాలి. మరి ఇది ఎట్లా సార్ ఏంటి ఇంకొంచెం డీటెయిల్గా రిప్రజెంట్ చేయండి అంటే లెట్ us say దీని టైం లైన్లో ఇట్లా నోట్ చేసుకుంటే టోటల్ ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ద 5 years. ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ ఈస్ 50,000, ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ ఇట్ ఈస్ 40,000, ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఇట్ ఈస్ 30,000, ఎండ్ ఆఫ్ ద ఫోర్త్ ఇయర్ ఇట్ ఈస్ 20,000, ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ 50,000. వీటిని ఎక్కడికి లాక్కొని రావాలంటే ప్రెసెంట్కి తీసుకొని రావాలి. ఓకేనా? సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లోస్ అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ దిస్ టు దిస్ పాయింట్. అంటే ప్రెసెంట్ అంటే ఏంటి? బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్, నాట్ అంటే 0 దగ్గరికి తీసుకుని రావాలి. ఒక్కొక్క దానికి ప్రెసెంట్ వాల్యూ క్యాల్కులేట్ చేసుకుని యూ హ్యావ్ టు టెల్ మీ ద ఆన్సర్. సో 2 minutes అట్లా టైం తీసుకుని అన్నీ క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేటర్ తెచ్చుకోలేదమ్మా, బెంచ్కి ఒకటేనా? సో ఆన్లైన్ వాళ్ళు కూడా ట్రై చేసి లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఒక్కటి నాకు చెప్పండి అమ్మా. సో టోటల్ చేసి అన్ని ఓకే చెప్పండి అమ్మా. టోటల్ ఆన్సర్ ఎంత? 1,16,540 సంథింగ్ చేంజ్ చిల్లర. మరి ఎట్లా వస్తుంది సార్ అంటే సింప్లీ present value of 50,000 is equal to present value formula తెలిసిందే కదమ్మా, future value divided by 1 plus I whole to the power of n, where future value is nothing but 50,000 into 1 divided by 1 plus I ఎంత percentage అమ్మా? 20% whole to the power of 1. So 50,000 divided by 1.2.
చెప్పండి ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ దీనిది 41,667. ఆఫ్టర్ దట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ ఎంత ఉందమ్మా 40,000. సో ఆ కేసులో ఏమవుతుంది నీకు 40,000 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 20% హోల్ టు ద పవర్ ఆఫ్ 2. పవర్ 2 ఎందుకు అక్కడ 40,000 ఎప్పుడు వెయిట్ చేస్తున్నామా ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 40,000 3 30,000 అన్నాడంటే వాడు చెప్పినా చెప్పకపోయినా వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ దీస్ క్యాష్ ఫ్లోస్ ఆర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. బికాస్ బిజినెస్ కేసెస్లో అంతే కదా, క్యాష్ ఫ్లోస్ ప్రాఫిట్స్ ఎప్పుడు వస్తామో ఆఫ్టర్ ద ఇయర్. సో దట్స్ వై ఇక్కడ డివైడెడ్ బై 1 ప్లస్ 20% హోల్ టు ద పవర్ ఆఫ్ 2 చేస్తే ఎంత వచ్చిన ఆన్సర్ 27,778. ఆఫ్టర్ దట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ ఏముందమ్మా మనకి 30,000. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 30,000 ఇంటూ 1 డివైడెడ్ బై 1.2 క్యూబ్. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి దీనికి ఎంత వచ్చింది ఆన్సర్ 17,361. ఆఫ్టర్ దట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫోర్త్ ఇయర్ ఎండింగ్ ఎంత ఉందమ్మా 20,000 ఈజ్ ఈక్వల్ టు 20,000 ఇంటూ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 20% హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఎంతమ్మా ఎంత 9,645. ఆఫ్టర్ దట్ ఫైనల్లీ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ ఎంత ఉంది 50,000. అంటే మనం వదిలేసి 50,000 ఎక్కడుందమ్మా ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 50,000 ఇంటూ 1 డివైడెడ్ బై 20% హోల్ టు ద పవర్ ఆఫ్ 5. దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఎంతమ్మా ఆన్సర్ 20,094. సో టోటల్ చేస్తే ఎంత వస్తుంది మనకు ఆన్సర్ సింప్లీ present value of all cash flows is equal to ఎంత వచ్చిన ఆన్సర్ 1,16,545 something change. So this is the answer for present value. But examination point of view ఇట్లా మనం రిప్రజెంట్ చేస్తామంటే no. ఎట్లా రిప్రజెంట్ చేస్తామమ్మా we'll take year. After that we'll take cash flows. After that we'll take present value factor at the rate ఎంత పర్సంటేజ్ ఉంది మనకి 20%. లాస్ట్లో ఏంటి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. అంటే ఎట్లా సార్ ఇది తీసుకునేది అంటే టోటల్ ఎన్ని ఇయర్ స్టోరీ అమ్మా ఇది 5 year స్టోరీ. వేర్ ద క్యాష్ ఫ్లోస్ ఫర్ ఆల్ ద 5 years విల్ బి లైక్ చూడండి ఇక్కడ ఏవైతే క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో వాటిని మనం రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఏమో ఉన్నాయి ఇక్కడ 50,000. ఆఫ్టర్ దాట్ 40,000. నెక్స్ట్ వీ హ్యావ్ 30,000. Fourth year we have 20,000. Lastly fifth year entama 50,000. And coming to the next one, present value factor at the rate 20%. So present value factor at the rate 20% అంటే ఇక్కడ నువ్వు ఏదైతే క్యాష్ ఫ్లోస్ తోటి మల్టిప్లై చేస్తామో అవి మనం తీసుకోవాలి. దేంతో మల్టిప్లై చేస్తాం 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ n. అంటే కాలమ్స్ ఏదైతే చేసేస్తాం అనుకోద్దమ్మా క్యాష్ ఫ్లోస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది సెకండ్ కాలమ్. అది దేంతో మల్టిప్లై చేస్తాం ఏంటది 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ హోల్ టు ద పవర్ ఆఫ్ n. అది ఎక్కడ తీసుకుంటామమ్మా థర్డ్ కాలమ్. అంటే దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేసేది 1 డివైడెడ్ బై 1 ప్లస్ 20% హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే 1 డివైడెడ్ బై 1.2 పవర్ 1. అలాగే సెకండ్ ఇయర్కి ఏం తీసుకోవాలి 1 డివైడెడ్ బై 1.2 స్క్వేర్, 1 డివైడెడ్ బై 1.2 క్యూబ్, 1 డివైడెడ్ బై 1.2 పవర్ 4, 1 డివైడెడ్ బై 1.2 పవర్ 5. అంటే ఇక్కడ ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో అది మనం తీసుకుంటాం. ఆఫ్టర్ దట్ లాస్ట్లీ మళ్ళీ నువ్వేం తీసుకోవాలమ్మా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. మరి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఎట్లా సార్ మనం క్యాలిక్యులేట్ చేసేది అంటే సింప్లీ నువ్వేం చేయాలి సెకండ్ కాలమ్ని థర్డ్ కాలమ్కి మధ్యలో నీకేముందమ్మా మల్టిప్లై. That's why you need to multiply the second column and the third column. Then you will get the final answer. మరి వీటికి ఎట్లా సార్ క్యాలిక్యులేట్ చేసుకునేది అంటే సింపుల్, ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. ఫస్ట్ ఏం తీసుకోవాలి 1 డివైడెడ్ బై 1.2 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎంత వస్తుంది 0.833. అగైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎంత వస్తుంది 0.694. అగైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే విల్ గెట్ 0.578. again is equal to press చేస్తే you'll get 0.482. again is equal to you'll get 0.401.
అట్లా ఒక్కొక్క ఇయర్కి వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. అట్లా ఈక్వల్ టు ప్రెస్ చేసుకుంటూ వెళ్ళడమే. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఎట్లా వస్తుంది? 50,000 ఇంటూ 0.833 విల్ గెట్ 41,667. After that next 40,000 into 0.694 ఎంతమ్మా అరౌండ్ 27,778. నెక్స్ట్ ఎంత 17,361. నెక్స్ట్ 9645. లాస్ట్కి ఎంతమ్మా 20,094. కాకపోతే కొంచెం డెసిమల్స్ అటు ఇటు అయ్యి ఉంటాయమ్మా, బికాజ్ ఇక్కడ మనం ఎన్ని డెసిమల్స్కి తీసుకుంటాం? 3 డెసిమల్స్. బట్ టోటల్ చేసుకుంటే ఇంచుమించు ఏంటి సేమ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1,16,545. This is how we'll calculate the all cash flows. ఇక్కడ సింగిల్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయా, మల్టిపుల్ క్యాష్ ఫ్లోసా? మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్. ఈవెన్ క్యాష్ ఫ్లోసా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోసా? అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో నోట్ చేసుకోండి అమ్మా. ఉన్నారమ్మా నోట్ చేస్తారు? ఇది నోట్ చేస్తారు ఆల్రెడీ? ఒకళ్ళు కూడా లేరుగా? టేబుల్ ఏమైనా అవసరమా? టేబుల్ నోట్ చేసారు లేరా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా? మరి చూడడమ్మా, ఎగ్జాంపుల్ నెంబర్ 4. మరి ఏంటి సార్ ఈ ఎగ్జాంపుల్ నెంబర్ 4 అంటే? ఎగ్జాంపుల్ 3లో వీ హ్యావ్ డిస్కస్డ్ ది ప్రెజెంట్ వాల్యూ. నౌ వీ హ్యావ్ టు సీ వాట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4. ఎగ్జాంపుల్ 4 ఆబ్వియస్లీ ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? ఫ్యూచర్ వాల్యూ. ఇది క్యాలిక్యులేట్ చేసి మీరు నాకు చెప్పాలి. సో క్యాలిక్యులేట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ క్యాష్ ఫ్లోస్ వేర్ I is equal to say 10% per annum. మరి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ క్యాష్ ఫ్లోస్లో టేక్ ఇయర్ 1, 2, 3, 4 and 5. Total how many years story? 5 years story. After that next we shall take the cash flows. మరి cash flows లో first year ending let us say 20,000, second year ending 40,000, third year ending say 25,000, fourth year ending 30,000 and fifth year ending 20,000. ఇదేంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ క్యాష్ ఫ్లోస్. అంతే. అగైన్ ఒక 2 minutes టైం తీసుకుని సో ట్రై చేసి టెల్ మీ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లోస్. మరి ఫ్యూచర్ వాల్యూ అంటే ఎట్లా సార్ క్యాలిక్యులేట్ చేసేది అంటే, సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ 20,000, నెక్స్ట్ 40,000, 25,000, 30,000 and 20,000. Present value అంటే we used to bring all the cash flows to the present. Present అంటే ఏంటి? Beginning of the first year. But future value కాబట్టి you have to send all the cash flows to the future, which means ending of the 5th year. మరి ఎండింగ్ ఆఫ్ ద 5th ఇయర్కి we need to calculate what? ఫ్యూచర్ వాల్యూ. మరి ఎట్లా సార్ క్యాలిక్యులేట్ చేసుకునేది చూసి ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పండి. సో అది ఏ కాన్సెప్ట్ అయినా కానీ మనకు యూజ్ చేసుకునేది సింపుల్ ఫార్ములా, పైన మనం నోట్ చేసుకునే ఫ్యూచర్ వాల్యూ ఫార్ములా. సో ఆన్లైన్ వాళ్ళు కూడా ట్రై చేసి ఆన్సర్ చెప్పండి అమ్మా.
ఓకే, చెప్పడం ఎంత ఆన్సర్? 1 lakh. సరే చూద్దామమ్మా. సో ఒక్కొక్క దాన్ని ఫ్యూచర్లోకి సెండ్ చేద్దాం. ఆఫ్టర్ దాట్ విల్ రిప్రజెంట్ ద హోల్ స్టోరీ ఇన్ ద కాలమ్స్. మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. ఫస్ట్ వీ నీడ్ టు టేక్ ఫ్యూచర్ వాల్యూ. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 20,000. ఫ్యూచర్ వాల్యూ అంటే తెలిసిన ఫార్ములానే కదమ్మా. ఏంటి ఫార్ములా? ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో అదే మనం అప్లై చేద్దాం. ప్రెసెంట్ వాల్యూ ఇంటూ 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. నీకు ప్రెసెంట్లో ఉన్న వాల్యూ ఎంత ఉందమ్మా? 20,000. ఆ 20,000 తీసుకెళ్ళి ఎక్కడ పడేసేయాలి? ఫ్యూచర్. సో ఇంటూ ఏం చేయాలి సార్ అంటే 1 + i ఎంత పర్సంటేజ్ అమ్మా? 10% హోల్ టు ద పవర్ ఆఫ్. అట్లీస్ట్ క్లాస్లో 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం తీసుకున్నారంటే హోల్ టు ద పవర్ ఆఫ్ 1 తీసుకున్నారమ్మా. దట్ ఈస్ ద బ్లండర్ మిస్టేక్. అక్కడ ఏం తీసుకోవాలి? హోల్ టు ద పవర్ ఆఫ్ 1 తీసుకోవాలి. 0 తీసుకోవాలా? 0 కూడా కాదమ్మా. కొంతమంది ఏంటి 5 తీసుకున్నారు, ఒక 4-5 స్టూడెంట్స్. ఓకేనా? సో 5 కూడా రాంగ్ ఆన్సర్ అమ్మా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వి నీడ్ టు టేక్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఎందుకు హోల్ టు ద పవర్ ఆఫ్ 4 సార్ అంటే సింప్లీ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంత ఉందమ్మా? 20,000. ఈ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేసేయాలి? ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్. ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ టు ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ గ్యాప్ ఎంతమ్మా? 1 ఇయరా? లేదు కదమ్మా. ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళాలి. ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది? 4 ఇయర్స్. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ టు సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ ఎండింగ్ అండ్ ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్. సో జనరల్ ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారమ్మా. వి నీడ్ టు టేక్ నాట్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1, నాట్ హోల్ టు ద పవర్ ఆఫ్ 5. వి నీడ్ టు టేక్ హోల్ టు ద పవర్ ఆఫ్ 4. మరి అదే తీసుకున్నామమ్మా, హోల్ టు ద పవర్ ఆఫ్ 4. చెప్పండి ఎంత ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకి? 20,000 ఇంటూ 1.1 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఎంత? 29,282. ఇది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 20,000. నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 40,000 ఇజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఏంటమ్మా ఫ్యూచర్ వాల్యూ 40,000 అంటే 40,000 ఇంటూ 1 + 10%. మరి ఇప్పుడు చెప్పండి హోల్ టు ద పవర్ ఆఫ్ ఏం తీసుకోవాలి? 2 తీసుకుందామా? హోల్ టు ద పవర్ ఆఫ్ 2 కాదు. వీఆర్ నాట్ డూయింగ్ ద ప్రెసెంట్ వాల్యూ, వీఆర్ డూయింగ్ వాట్? ఫ్యూచర్ వాల్యూ. సెకండ్ ఇయర్ నుంచి ప్రెసెంట్కి రావాలంటే 2 ఇయర్స్. బట్ సెకండ్ ఇయర్ ఎండింగ్ నుంచి యూ హ్యావ్ టు గో టు ద ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్. సెకండ్ ఇయర్ ఎండింగ్ టు థర్డ్ ఇయర్ ఎండింగ్, ఫోర్త్ ఇయర్ ఎండింగ్, ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్. టోటల్ హౌ మెనీ ఇయర్స్ గ్యాప్? 3 ఇయర్స్. సో హోల్ టు ద పవర్ ఆఫ్ 3. దట్ ఈస్ ఈక్వల్ టు, చెప్పండి ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? ఎంత? 53,240. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా మళ్ళీ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 25,000. చెప్పండి 25,000 ఇంటూ 1 + 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో హోల్ టు ద పవర్ ఆఫ్ 2 ఎందుకు? ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ టు వీఆర్ సెండింగ్ ద స్టోరీ టు ఎండ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్. చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్? 30,250. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్, నెక్స్ట్ ఏముందమ్మా నార్మల్ ఎక్కడ మనకి 30,000 ఇజ్ ఈక్వల్ టు 30,000 ఇంటూ 1 + 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 1. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా? 33,000. అండ్ ఫైనల్లీ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ 20,000. 20,000 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి ఆన్సర్ ఎంత? 20,000 ఇంటూ 1 + 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 0. ఎందుకు హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అమ్మా? అక్కడ ఉన్నదే ఎక్కడుంది? ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్ ఉంది 20,000. దెర్ ఈస్ నో ఫ్యూచర్ ఫర్ దిస్ 20,000. సో దట్స్ వై 1 + 10% హోల్ టు ద పవర్ ఆఫ్ 0. చెప్పండి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 20,000. బికాజ్ ఎనీథింగ్ పవర్ 0 ఇట్ ఈస్ ఈక్వల్ టు వాట్? 0 కాదమ్మా. ఎనీథింగ్ పవర్ 0 ఇట్ ఈస్ 1. 1 ఇంటూ 20,000 ఎంత వస్తుందమ్మా మనకి? 20,000. సరే చూడమ్మా టోటల్ ఎంత వచ్చింది మనకి? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లోస్ 1,65,772. ఇది మనకి ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లోస్. ఓకేనా? సో జనరల్ మిస్టేక్ అయితే ఆ పవర్ దగ్గర ఏంటమ్మా కామెడీగా మిస్టేక్ అవుతుంది. సో హోల్ టు ద పవర్ ఆఫ్ 1, 5, 0 కాదమ్మా. హోల్ టు ద పవర్ ఆఫ్ వీ హ్యావ్ టు టేక్ వాట్? 4, 3, 2, 1 అండ్ 0. దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ఫ్యూచర్ వాల్యూ. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇదే స్టోరీని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం సార్ అంటే యూజింగ్ ది కాలమ్స్. కాలమ్స్ అంటే సింపుల్ ఇంకా ఇయర్ 1, 2, 3, 4 అండ్ 5.
After that, we need to take cash flows. Cash flows at lama 20,000. After that, 40,000. After that, 25,000. Next, fourth year it is 30,000. Fifth year we need to take 20,000. మరి క్యాష్ ఫ్లో అయిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ సంథింగ్ ఏదో చేస్తాం మనం హడావిడి ఏంటది 1+i⁴n. ఈ 1+i హోల్ టు ద పవర్ ఆఫ్ n వి కాల్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. ఏమంటామమ్మా? ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. 1/1+i హోల్ టు ద పవర్ ఆఫ్ n అయితే ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. 1+i హోల్ టు ద పవర్ ఆఫ్ n అయితే ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. సో 1+i హోల్ టు ద పవర్ ఆఫ్ n is equal to, ఎట్లా వస్తామో ఇక్కడ రివర్స్లో వెళ్ళాలి. 1+10% హోల్ టు ద పవర్ ఆఫ్ 0, 1.1 పవర్ 1. After that, 1.1 square, 1.1 cube, 1.1 power 4. That is equal to anything power 0, 1. After that, 1.1, 1.1 square, 1.21, 1.1 cube, 1.331. After that, 1.1 power 4, 1.4641. After that, multiply the second column with the third column, 2 into 3. సేమ్ అదే స్టోరీ వస్తుంది. 20,000. ఆఫ్టర్ దట్ 33,000. నెక్స్ట్ ఎంతమ్మా 30,250. నెక్స్ట్ ఏంటమ్మా 53,240. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ 29,282. అయితే 2 into 3. ఆఫ్టర్ దట్ మొత్తం టోటల్ చేసుకుంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లోస్ అనేది వచ్చేస్తుంది మనకి 1,65,000. నెక్స్ట్ 772. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫ్యూచర్ వాల్యూ. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యూచర్ వాల్యూ అంత ఇంపార్టెంట్ కాదు. మీకు ఎఫ్ఎంలో కూడా తెలిసిందే, ఎక్కువ ఏం యూజ్ చేస్తాం మనం? ప్రెజెంట్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ ఒక్క కాన్సెప్ట్లో వచ్చేది అంతే, మాడిఫైడ్ ఐఆర్ఆర్ అని చెప్పి. మనకి ఎలాగో ఆ మాడిఫైడ్ ఐఆర్ఆర్ కూడా ఉండదు. బట్ ఎలాగో టైం వాల్యూ ఆఫ్ మనీ చెప్పుకుంటున్నాం కాబట్టి అలాంగ్ విత్ ద ప్రెజెంట్ వాల్యూ వీఆర్ డిస్కసింగ్ ఫ్యూచర్ వాల్యూ ఆల్సో. సో ఉన్నారా నోట్ చేసేవాళ్ళు? సో ఒక్కళ్ళున్నా చెప్పండి అమ్మా, మోమాట పడద్దు. ఓకే, నోట్ చేస్తారా మొత్తం? నెక్స్ట్ ఇది ట్యాబులర్ మేనర్, అందరు నోట్ చేశారు? ఓకే. అండ్ ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిపోయిందమ్మా? సింగిల్ క్యాష్ ఫ్లో. ఆఫ్టర్ దట్ మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ వర్ కంప్లీటెడ్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాన్సెప్ట్ 3 మనం ఏం డిస్కస్ చేస్తాం సార్ అంటే మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్. బట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అంటే మల్టిపుల్ ఉంటాయి అండ్ దట్టు ఏంటి ఈవెన్ కాబట్టి ఎలా ఉంటాయమ్మా? సేమ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. మరి అది మనం నోట్ చేసుకుందాం. పుట్ సైడింగ్ కాన్సెప్ట్ నెంబర్ 3. Concept number 3, multiple even cash flows. అంటే సేమ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. సో అగైన్ దానిలో కూడా మనం ఏం డిస్కస్ చేస్తాం? 2 ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ 5 అండ్ ఎగ్జాంపుల్ 6. వన్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రెజెంట్ వాల్యూ, అనదర్ వన్ ఈజ్ రిలేటెడ్ విత్ ది ఫ్యూచర్ వాల్యూ. వేర్ ఎగ్జాంపుల్ నెంబర్ 5 is nothing but calculate present value of following cash flows where I is equal to 15% per annum. So దానిలో year 1, 2, 3, 4 and 5 cash flows వచ్చినప్పటికీ 30,000, 30,000, 30,000, 30,000. Fifth year also 30,000. సో ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ప్రెజెంట్ వాల్యూ. ఇక్కడ క్యాష్ ఫ్లోస్ సేమ్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయా? సేమ్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ వాట్? ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కాన్సెప్ట్. 30,000, 30,000, 30,000, 30,000 and 30,000. సో అన్నిటిని ప్రెజెంట్కి తీసుకొచ్చి చెప్పండి అమ్మా.
చెప్పండి ఎంత వచ్చింది ఆన్సర్? 1,05,500 and change. So 536 or else 564 something. మరి ఎట్లా వస్తుంది సార్ ప్రెసెంట్ వాల్యూ అంటే? మనకి ఎట్లా చేయాలో అర్థం కాకపోతే యూ కెన్ టేక్ ఎగ్జాంపుల్ 3 యాజ్ అ బేస్. యూ కెన్ యూజ్ ఎగ్జాంపుల్ 3. ఎగ్జాంపుల్ 3ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అంటే సింప్లీ అక్కడ మనం ఏం తీసుకోవాలమ్మా, ఇయర్. బికాజ్ ఎగ్జాంపుల్ 3 మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకోవాల్సిన కాలమ్స్ ఏంటి, ఇయర్, ఆఫ్టర్ దట్ క్యాష్ ఫ్లో, నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, బికాజ్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ వాట్, ప్రెసెంట్ వాల్యూ, ఆఫ్టర్ దట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. మరి ఎట్లా సార్ ఇది క్యాలిక్యులేట్ చేసుకునేది అంటే సింపుల్ అమ్మా, అదే వేలో చేసుకుంటే ఇయర్, ఆఫ్టర్ దట్ క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ఆఫ్టర్ దట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. అండ్ లేటర్ ఆన్ ఇయర్లో ఎన్ని ఇయర్స్ తీసుకోవాలం ఇక్కడ, 5 years. 5 yearsకి క్యాష్ ఫ్లోస్ మీరు చెక్ చేసుకుంటే 30,000, 30,000, 30,000, 30,000 and 30,000. Present value factor at the rate ఎంత పర్సెంటేజ్ అమ్మా, 15%. What is the meaning of the present value factor? 1 divided by 1 plus I whole to the power of n. సో అంటే ఇక్కడ ఏం చేయాలి, 1 divided by 1.15 whole to the power of, ఇందాక తీసుకున్నట్టు మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ తీసుకుని 5, 4 అట్లా తీసుకోకూడదు. ప్రెసెంట్ వాల్యూ అంటున్నాం అంటే జస్ట్ అప్లై ద కాన్సెప్ట్. 30,000 హ్యాస్ టు బి బ్రింగ్ టు ద ప్రెసెంట్. అంటే ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అంటే ఎంత గ్యాప్ ఉందమ్మా, జస్ట్ 1 year గ్యాప్ ఉంది. దట్స్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ 1. నెక్స్ట్ 1 డివైడెడ్ బై 1.15 స్క్వేర్, 1.15 cube, 1.15 power 4, 1 divided by 1.15 whole to the power of 5. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు సాల్వ్ ది పీవీఎఫ్స్. మరి చూడండి ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎట్లా వస్తాయో, 1 divided by 1.15 పవర్ 1 సింప్లీ క్యాలిక్యులేటర్లో చేయడం. 1 divided by 1.15 ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్, 0. ఎంతమ్మా, 869. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటమ్మా మనం తీసుకోవాల్సిన, అగైన్ ఈజ్ ఈక్వల్ టు, వి గెట్ 0.756, అగైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.657, అగైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.571, అగైన్ ఈజ్ ఈక్వల్ టు వి గెట్ 0.497. అట్లా చేసుకుంటూ పోవాలి. ఆఫ్టర్ దట్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ ఎట్లా వస్తాయి, 30,000 into 0.869 వి గెట్ 26,070. నెక్స్ట్ ఏంటమ్మా, 30,000 into 0.756, 22,680. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ 30,000 into 0.657, 19,710. నెక్స్ట్ 30,000 into 0.571, 17,160. After the 30,000 into 0.497, 19,01,910, 910. Okay. టోటల్ చేస్తే ఏమొస్తుంది మనకి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఆల్ క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి అమ్మా ఎంత ఆన్సర్, 1,05,030, 530. సో 530 ఇది మనకి ఏమవుతుంది, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ సింగిల్ క్యాష్ ఫ్లో, మల్టిపుల్ క్యాష్ ఫ్లోసా, మల్టిపుల్ క్యాష్ ఫ్లోస్, ఈవెన్ క్యాష్ ఫ్లోసా, అన్ఈవెన్ క్యాష్ ఫ్లోసా, ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అని చెప్పి నోట్ చేస్తాం. బట్ ఎగ్జాంపుల్ ఇంత లెందీగా చేయాల్సిన అవసరం ఉందా, నో. షార్ట్ కట్ ఉంటుందమ్మా దీనికి. షార్ట్ కట్ ఎందుకు వచ్చిందో అర్థం కోసం ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం. మరి షార్ట్ కట్ ఎట్లా సార్ అంటే సింప్లీ ఓన్ వేలో షార్ట్ కట్ అనేది ఎట్లా వచ్చిందో చూద్దాం. 30,000 into 0.869 plus 30,000 into 0.756 plus so on plus 30,000 into 0.497. We can take 30,000 as what, common. Common this ఎంత, 0.869, 0.756 plus so on plus 0.497. అంటే మనకి తెలియకుండా ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా మనం, 30,000 ఇంటూ, చెప్పండి ఆ బ్రాకెట్లో సమ్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చింది మనకు ఆన్సర్, 3.35. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఆ 3.35 తోటి మల్టిప్లై చేస్తే యుల్ గెట్ ది ఆన్సర్. చెప్పండి 3.35 ఇంటూ 30,000 వి గెట్ 1,05,500 సంథింగ్ 500 అండ్ చేంజ్. అంటే ఇది మనకేమవుతుంది సార్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అంటే దీన్ని మనం ఫార్ములాలోకి ఎట్లా కన్వర్ట్ చేస్తామమ్మా, క్యాష్ ఫ్లో పర్ యానం ఇంటూ 3.35 ఎట్లా వస్తుంది మనకి, సమ్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్.
అంతే కదా. ఇలా ఎందుకు చేయగలుగుతున్నాం సార్ అంటే అవర్ కాన్సెప్ట్ ఈజ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్ అంటే సేమ్ క్యాష్ ఫ్లోస్. దట్స్ వై వీఆర్ ఇన్ అ పొజిషన్ టు టేక్ 30,000 యాజ్ కామన్. So that bracket లో will get sum of all present value factors which is simply known as present value annuity factor. మరి చూడండి క్యాష్ ఫ్లో పర్ యానం ఇంటూ పీవీఎఫ్ పీవీఏఎఫ్ పీవీఏఎఫ్ present value annuity factor. ఇది మనకి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఇది మనకి షార్ట్ కట్ ఎలా అవుతుంది సార్ అంటే సింప్లీ క్యాల్కులేటర్ యూజ్ చేసుకుని ఎట్లా క్యాల్కులేట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఏంటమ్మా, వి నీడ్ టు టేక్ వాట్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ. అంటే ఇక్కడ ఏముందో ఒకసారి చూసుకుంటే 1 డివైడెడ్ బై 1 ప్లస్ ఐ. సో ఫస్ట్ థింగ్, సో 1 డివైడెడ్ బై 1 పాయింట్ ఎంతుందమ్మా ఇక్కడ 1 ప్లస్ ఐ అంటే 15% అంటే 1.15 is equal to ఎంత వస్తుంది 0.896. ఆఫ్టర్ దట్ అగైన్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే 0.756 అగైన్ ఈజ్ ఈక్వల్ టు అంటే థర్డ్ ఇయర్ పీవీఎఫ్ 0.657 అగైన్ ఈజ్ ఈక్వల్ టు 571 అగైన్ ఈజ్ ఈక్వల్ టు విల్ గెట్ 0.497. అంటే ఇక్కడ క్యాల్కులేటర్ మెమొరీలో ఏం స్టోర్ అయి ఉన్నాయమ్మా, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. ఆ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ని లాస్ట్లో మనం ఏం చేయాలి, సమ్మేషన్ చేయాలి. సమ్మేషన్ చేయాలంటే మనకున్నది ఏంటమ్మా, జీటీ. జీటీ ప్రెస్ చేశాక మీకు ఏమొచ్చింది ఇక్కడ, ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ విచ్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్. అగైన్ లాస్ట్లో మనం ఏం చేయాలి సార్ అంటే ఇది పీవీఐఎఫ్ ఒకటే. ఈ పీవీఐఎఫ్ తోటి మీరు ఏం మల్టిప్లై చేయాలి, క్యాష్ ఫ్లో పర్ యానం. దట్స్ వై ఇంటూ క్యాష్ ఫ్లో పర్ యానం ఎంత ఉందమ్మా 30,000 ఈజ్ ఈక్వల్ టు యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్ ఎంత 1,05,000 1,05,564. ఓకేనా. సో ఇట్లా మనం పద్ధతికి ఏంటి క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నానమ్మా, ఇక్కడ మనకు షార్ట్ కట్ ఏంటి, సింప్లీ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ 1 డివైడెడ్ బై 1.15 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. ఆఫ్టర్ దట్ జీటీ ప్రెస్ చేస్తే యుల్ గెట్ వాట్ పీవీఏఎఫ్ ఇంటూ ఏం చేయాలమ్మా అక్కడ క్యాష్ ఫ్లో ఎంత 30,000. బట్ స్టెప్స్ డైరెక్ట్లీ బట్టి కొట్టకుండా బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో కాన్సెప్చువల్లీ అర్థం అవడం కోసం ఇట్లా లెందీ వేలో మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. ఓకేనా. సో నోట్ చేస్తారా, ఉన్నారు ఒక్కలైనా నోట్ చేసేవాళ్ళు, అందరు నోట్ చేస్తారా? ఆఫ్టర్ దట్ అట్లీస్ట్ ఇది నోట్ చేస్తారా? నోట్ చేయండి అమ్మ ఇది. అయిపోయిందా? ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి అమ్మా. బట్ ఎవరి క్యాల్కులేటర్లో అయితే జీటీ లేదో ఏం చేయాలమ్మా, ఎవ్రీ ఈక్వల్ టు యూనిట్ ప్రెస్ ఎం ప్లస్. లాస్ట్లో ఏంటమ్మా ఇన్స్టెడ్ ఆఫ్ జీటీ యూనిట్ ప్రెస్ ఎంఆర్సి. ఎగ్జాంపుల్ నెంబర్ 6. మరి ఎగ్జాంపుల్ 6 ఏం చేయాలో చూడండి. క్యాలిక్యులేట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్ cash flows
అంతే కదా, ప్రెసెంట్ వాల్యూ అయిపోయింది. నౌ వీఆర్ డిస్కసింగ్ వాట్, ఫ్యూచర్ వాల్యూ. I is equal to, note down, 10% per annum. Year 1, 2, 3 and 4, just will take 4 years. After that, cash flows. Are we discussing about the even cash flows or uneven cash flows? Even cash flows same undali kabatti you need to take, say, 40,000 aithe second year also 40,000, third year 40,000, fourth year also 40,000. Use same example number 4 and try to tell me example 6 solution. Okay, సో చెప్పండి ఎంత ఆన్సర్? 1,85,640. మరి ఎట్లా వస్తుందో చూద్దామమ్మా ఆన్సర్ ఇక్కడ. సో సింప్లీ అక్కడిది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవడమే. వీ కెన్ టేక్ ఇయర్ 1, 2, 3 and 4. ఆఫ్టర్ దట్ క్యాష్ ఫ్లోకి వచ్చినప్పటికి 40,000, 40,000, 40,000 and 40,000. Shall we take the present value factor or future value factor? Future value factor. Same like example number 4. So future value factor ఎంత ఉందమ్మా ఇక్కడ? నార్మల్లీ సింప్లీ ఎట్ ద రేట్ ఎంత పర్సంటేజ్? 10%. ఫర్ హౌ మెనీ ఇయర్స్ వీ నీడ్ టు టేక్? 4 years. మరి ఎట్లా తీసుకోవాలమ్మా? మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తారా? చెప్పండి ఏం చేయాలి ఇక్కడ? ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ అంటే 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n అంటే 1 + 10% హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఎన్ని ఇయర్స్ తీసుకున్నారు చెప్పండి? 3 years పక్కా, బికాస్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ టు వీ హ్యావ్ టు సెండ్ ఇన్ టు ద ఫోర్త్ ఇయర్ ఎండింగ్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ టు సెకండ్ ఇయర్ ఎండింగ్, థర్డ్ ఇయర్ ఎండింగ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఎండింగ్. జస్ట్ 3 years. దట్స్ వై హోల్ టు ద పవర్ ఆఫ్ 3. అగైన్ 1.1 స్క్వేర్, 1.1 పవర్ 1, 1.1 పవర్ 0. Anything power 0 we get 1. After that 1.1 power 1, 1.1, 1.1 square, 1.21, 1.1 cube ఎంతమ్మా? 1.331. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్. మరి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ కాదమ్మా, సింప్లీ సెకండ్ కాలం ఇంటూ థర్డ్ కాలం. చెప్పండి 40,000 ఇంటూ 1.331 ఎంత?
53,240. నెక్స్ట్ 40,000 ఇంటూ 1.21 ఎంత? 48,400. నెక్స్ట్ 40,000 ఇంటూ 1.1 ఎంత? 44,000. 44,000. After that, next ఏంటమ్మా 40,000, it will remain what? Same. But total చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 1,85,640. This is the future value of all even cash flows. ఇట్లా కాకుండా ఇంకొకలాగా దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే ఎట్లా రిప్రజెంట్ చేసుకోవచ్చు? 40,000 కామన్ తీసుకొని 1.331 ప్లస్ 1.21 ప్లస్ 1.1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 40,000 ఇంటూ చెప్పండి బ్రాకెట్లో టోటల్ వాల్యూ ఎంతమ్మా? 4.641. సో ఇట్లా చేసిన 1,84,640. బట్ దీన్ని ఫార్ములాలో కన్వర్ట్ చేయడం కోసం ఇట్లా చేస్తున్నాం. దీన్నే ఎట్లా మనకు ఫార్ములా ఫ్రేమ్ చేసి ఉంటారంటే క్యాష్ ఫ్లో పర్ యానం ఇంటూ ఇక్కడ మనం చేస్తుంది ఏంటమ్మా? సమ్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్. ఈ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్ని వి కాల్ యాజ్ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. సో ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ మీన్స్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్స్. సేమ్ ఇందాక కూడా అదే కదా తీసుకుంది, క్యాష్ ఫ్లో పర్ యానం ఇంటూ ఇందాకైతే ఏంటి? ప్రెజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. బట్ ఇప్పుడు ఫ్యూచర్ వాల్యూ కాబట్టి వీఆర్ టేకింగ్ వాట్? ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. సో నోట్ చేసుకోండమ్మా. బట్ ఎక్కడ ఇది యూజ్ చేయం. మరి ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సింది దేని మీదమ్మా? ప్రెజెంట్ వాల్యూ. ఉన్నారా? ఇది నోట్ చేసేవాళ్ళు? అయిపోయిందా? ఇక్కడతో ఎన్ని ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయినాయమ్మా? 6 ఎగ్జాంపుల్స్. ఆ 6 ఏంటనేది అర్థం చేసుకోండి. ఫస్ట్ 2 ఆర్ సింగిల్ క్యాష్ ఫ్లోస్, నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఆర్ మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్, లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ ఆర్ మల్టిపుల్ ఈవెన్ క్యాష్ ఫ్లోస్. అండ్ నౌ లెట్ us see the last example, last concept, that is put side heading concept number 4. చెప్పండి కాన్సెప్ట్ నెంబర్ 4 ఏంటి సార్ అంటే క్యాష్ ఫ్లోస్ విత్ ఇండెఫినైట్ పీరియడ్. దీన్నే మనం ఏమంటామంటే పర్పెచ్యుటీ అంటాం. సో వి కాల్ ఇట్ యాజ్ వాట్? పర్పెచ్యుటీ. సో అది మనకు అర్థం అవడం కోసం విల్ టేక్ ఎగ్జాంపుల్ నెంబర్ 7. సో క్యాష్ ఫ్లో పర్ యానం ఇస్ ఈక్వల్ టు 10,000 పర్ యానం టిల్ ఇండెఫినైట్ పీరియడ్. అంటే 10,000 ఎప్పటి వరకు వస్తామా? ఇండెఫినైట్ పీరియడ్. మరి ఇలా పర్పెచ్యుటీ వచ్చే ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పండి సార్ అంటే లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఇర్రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఆర్ ఎల్స్ ఇర్రిడీమబుల్ డిబెంచర్స్. అంతే కదమ్మా. ఇర్రిడీమబుల్ కాన్సెప్ట్ ఏంటి? దెర్ విల్ బి నో క్లారిటీ అబౌట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. అండ్ అలాగే సపోజ్ మీకు ఏంటమ్మా 60 years వచ్చినాయి, మీకేంటి పెన్షన్ వస్తుంది అనుకుందాం గవర్నమెంట్ నుంచి. ఎన్ని ఇయర్స్ వరకు ఎగ్జాక్ట్గా వస్తాం మీకు తెలుస్తుందా? 80 yearsకి మనం పోతాం, 20 years వస్తుంది, 85 years 90 years అని చెప్పి మనకు తెలియదు ఎప్పుడు పోతాం మనం. సో దట్స్ వై ఏంటమ్మా దెర్ విల్ బి నో క్లారిటీ అబౌట్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ వాట్? పెన్షన్. దట్స్ వై అదేంటమ్మా ఇండెఫినైట్ పీరియడ్. మరి ఆ కేసులో ప్రెజెంట్ వాల్యూ ఎట్లనో చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు లెట్ us say 20% per annum. Calculate present value of cash flows. మరి ప్రెజెంట్ వాల్యూ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో మొత్తం కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటమ్మా నోట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వినండి చాలు. ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లోస్కి ప్రీవియస్ కాన్సెప్ట్స్ మనం అప్లై చేయగలుగుతామంటే నో. బికాజ్ నీకు 4 years 5 years నీకు ఒక క్లారిటీ ఉంటే దెన్ యూ కెన్ యూజ్ దిస్ ఫార్మాట్. అట్లా కాదు, నీకు ఇండెఫినెట్ పీరియడ్ అంటే ఎక్కడి వరకు తీసుకోవాలో మనకు అర్థం కాదు. 5 6 7 8 అట్లా లైఫ్ లాంగ్ తీసుకుంటూ పోవడానికి ఏంటి మన పని పాట లేదు కదా. సో డెఫినెట్లీ ఏంటి మనం వేరే కాన్సెప్ట్ ఆర్ వేరే ఫార్ములా ఇక్కడ మనం ఏంటమ్మా యూజ్ చేసుకోవాలి. మరి ఏంటి సార్ మరి ఇంకొక ఫార్ములా మనం యూజ్ చేసుకునేది అంటే చిన్నప్పుడు నేర్చుకుని ఉంటారమ్మా పర్పెచ్యుటీ ఫార్ములా A/I అని చెప్పి. బట్ మనం ఏంటమ్మా ఇంటర్ లెవెల్లో కొంచెం చేంజ్ చేసుకుని వి యూస్ టు కాల్ ఇట్ యాజ్ రిటర్న్ పర్ యానం డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం.
అంటే ఎవ్రీ ఇయర్ ఎంత రిటర్న్ వస్తుందో దట్ యూనిట్ కన్సిడర్ ఇన్ న్యూమరేటర్, ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ ఇన్ ద డినామినేటర్. మరి న్యూమరేటర్లో రిటర్న్ పర్ యానం అంటే మీ పాకెట్లోకి వస్తున్న క్యాష్ ఫ్లో పర్ యానం అన్నట్టమ్మా. మరి క్యాష్ ఫ్లో పర్ యానం ఎంత వస్తుంది మీకు? 10,000 రూపీస్ వస్తుంది. మరి 10,000 డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ చెప్తున్నాను కదా, ఇంట్రెస్ట్ అన్నా రిటర్న్ అన్నా బోత్ ఆర్ సేమ్. What is the expected rate of return? 20%. So 10,000 divided by 20%, that is equal to, చెప్పండి ఎంత వస్తామో ఆన్సర్ మనకి? 10,000 by 20%. ఎంతబా? 50,000. This is the answer for present value of cash flows in case of a indefinite period. మరి దీనికి ఏదైనా లాజిక్ చెప్పండి సార్ అంటే 2 లాజిక్స్ చెప్తామా. ఫస్ట్ లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సింపుల్గా అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదు మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అది సెకండ్ లాజిక్, మళ్ళీ తర్వాత డిస్కస్ చేస్తాం. ఫస్ట్ లాజిక్ ఏంటి సార్ అంటే సింపుల్ అమ్మా. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఎట్ ప్రెజెంట్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ యూనిట్ టు ఫోకస్ ఆన్ ద రిటర్న్. లెట్ us take an example. It is the irredeemable debentures అనుకుందాం. ఏం డిబెంచర్స్ అమ్మా? irredeemable debentures. ఇర్రిడీమబుల్ డిబెంచర్స్లో ఇక్కడ 20% పర్ యానం రిటర్న్ అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఇట్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 100, వాట్ విల్ బి ద రిటర్న్? 20% అంట. అంటే రిటర్న్ విల్ బికమ్ 20 రూపీస్ పర్ యానం. ఇన్వెస్ట్మెంట్ 100 అయితే రిటర్న్ 20 పర్ యానం. బట్ యాక్చువల్ రిటర్న్ నీ పాకెట్లోకి వచ్చేది చీప్గా 20 రూపీస్ కాదు. నీ పాకెట్లోకి ఎంత వస్తుంది? 10,000 పర్ యానం. 10,000 per annum is the return. So 20,000 return ke you are ready to invest how much? 100. That is the meaning of that 20% per annum. You have to tell me the investment where return is 10,000 per annum. Simply ఏంటమ్మా? క్రాస్ మల్టిప్లికేషన్. చెప్పండి ఎట్ ప్రెజెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, అదే మనకి ప్రెజెంట్ వాల్యూ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ ఏంటమ్మా ఇక్కడ? 10,000 into 100 divided by 20. That is equal to ఎంతమ్మా? 50,000. Both are same, both are not same? Both are same. జస్ట్ ఏంటమ్మా ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్. ఏంటి లాజిక్ ఏంటి? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 20 అంటే దాని మీనింగ్ అదే. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ 100, యూ విల్ గెట్ ద రిటర్న్ ఆఫ్ 20. హౌ మచ్ ఇన్వెస్ట్మెంట్ యూ ఆర్ విల్లింగ్ టు మేక్ ఇఫ్ ఎట్ ఆల్ రిటర్న్ ఈజ్ 10,000. అది ఇంటర్ప్రిటేషన్. క్రాస్ మల్టిప్లికేషన్ యూ విల్ గెట్ హౌ మచ్? 50,000. ఓకేనా? ఇది వన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. ఇది అయిపోయిన తర్వాత మ్యాథమెటికల్ డెరివేషన్ కూడా ఉంటుంది డీప్గా, అది కూడా డిస్కస్ చేద్దాం. సో అది కూడా అయిపోతే ఇంకా టైం వాల్యూ ఆఫ్ మనీ అయిపోయినట్టే. Present value of cash flows. Return per annum divided by expected rate of return per annum. So investment at present, after that return. అయిపోయిందా? సో ఇది అయిపోతే మ్యాథమెటికల్ వేలో కూడా మనం డిరైవ్ చేసుకుందామమ్మా. ఒకసారి చూడండి ఏం చేస్తామో, దాని తర్వాత నోట్ చేసుకోవచ్చు. 20,000, సారీ 10,000 కదా, 10,000. ఆఫ్టర్ దాట్ సెకండ్ ఇయర్ కూడా ఎంతమ్మా? 10,000.
అట్లా ఎవ్రీ ఇయర్ మనకి ఎంత వస్తుంది 10,000 టిల్ డెఫినెట్ పీరియడా ఇండెఫినెట్ పీరియడా ఇండెఫినెట్ పీరియడ్ వాటిని ఎక్కడికి లాక్కొని రావాలమ్మా ప్రెసెంట్. సో ప్రెసెంట్ వాల్యూ అంటున్నాం కాబట్టి ఒకటే ఫార్ములా నాకు తెలుసు, ఫ్యూచర్ వాల్యూ డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ఫస్ట్ ఇయర్ ది బిగినింగ్లోకి లాక్కొస్తే 10,000 డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 1. సెకండ్ ఇయర్ ది లాక్కొస్తే 10,000 డివైడెడ్ బై 1 + i హోల్ స్క్వేర్ ప్లస్ థర్డ్ ఇయర్ ఎండింగ్ ఈజ్ 10,000 డివైడెడ్ బై 1 + i హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ప్లస్ సో ఆన్ ప్లస్ ఇండెఫినైట్ పీరియడ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే జస్ట్ ఇక్కడ వేరియస్ టర్మ్స్ని యాడ్ చేస్తున్నాం. సో దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ T1 T2 T3 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఏ ప్రోగ్రెషన్లో కనిపిస్తుందో చెప్పండి అమ్మా, అర్థమెటిక్ ప్రోగ్రెషనా జామెట్రిక్ ప్రోగ్రెషనా? జామెట్రీ. ఎవరికైతే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారో, మ్యాథ్స్ సరిగ్గా రాదో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దమ్మా, మెంటల్ ప్రెషర్ తీసుకోవద్దు, జుట్టు ఊడిపోద్ది. అసలే ఫైనల్కి వచ్చారు కాబట్టి మెల్లమెల్లగా దాని ఇంపాక్ట్ అర్థమవుతుంది మీకు. కాకపోతే ఇక్కడ ఏంటి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇక్కడతోటి స్టాప్ చేసేసుకోవచ్చు. బట్ నార్మల్లీ నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఇది కూడా ఆలోచించుకుని అట్లా పెట్టుకోవచ్చు అంతే. సో ఎక్కడ ఉంటుందమ్మా, ఏపీయా జీపీయా? జీపీ. జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి, కామన్ డిఫరెన్సా కామన్ రేషియో? కామన్ రేషియో. మరి కామన్ రేషియో ఉందా లేదా అని చెప్పి ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి, కామన్ రేషియో అంటే ఏంటి, T3/T2 విల్ బి ఈక్వల్ టు వాట్, T2/T1. ఇక లెటస్ సే T2/T1 అనుకుంటే T2 అంటే ఏంటని చెప్పి అడగకూడదమ్మా, T2 అంటే టర్మ్ 2. టర్మ్ 2 ఎట్లుంటుంది, 10,000 డివైడెడ్ బై 1 + i స్క్వేర్ డివైడెడ్ బై T1. T1 ఎట్లా వస్తామా, 10,000 డివైడెడ్ బై 1 + i పవర్ 1. 10,000 gets cancelled, 1 + i ఇక్కడ square will get cancelled and the balance figure will be 1 divided by 1 + i. ఇది ఒకటే కాదు, నువ్వు T3/T2 చేసినా యుల్ గెట్ కామన్ రేషియో 1 డివైడెడ్ బై 1 + i. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటమ్మా, ద రేషియో విల్ రిమైన్ సేమ్. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ కావాలంటే ఇంటూ 1 డివైడెడ్ బై 1 + i చేస్తే సరిపోతుంది. దట్స్ వై వీ కెన్ కంక్లూడ్ దట్ దీస్ టర్మ్స్ ఆర్ ఇన్ జీపీ. అంటే మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నాం సార్ అంటే వీఆర్ డూయింగ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ. అంటే జీపీలో ఎన్ టర్మ్స్ అంటే ఇండెఫినెట్ పీరియడ్ వరకు మనం ఏం చేస్తున్నాం, సమేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీకి చిన్నప్పుడు ఒక ఫార్ములా నేర్చుకుని ఉంటాం, ఏంటో చెప్పండి అది. ఏమో సార్ మాకు తెలియదు అంటారా? సరే, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీటీ చెప్పండి, A డివైడెడ్ బై 1 - r. మరి A/1 - r అంటే ఎట్లా వస్తాము, ఇక్కడ మనకి A అంటే ఫస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ ఏముందమ్మా అక్కడ, 10,000 డివైడెడ్ బై 1 + i. దట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ రైట్, T1 అమ్మా. A అంటే నథింగ్ బట్ ఆఫ్టర్ దట్ డివైడెడ్ బై 1 - ఏంటది కామన్ రేషియో, 1 డివైడెడ్ బై 1 + i. ఆఫ్టర్ దట్ దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి కష్టపడి. 10,000 డివైడెడ్ బై 1 + i హోల్ డివైడెడ్ బై, సెండ్ దిస్ టు దిస్, like multiply that to 1, you'll get 1 + i minus 1 divided by 1 + i. సరదాగా క్యాన్సిల్ చేయడం, ఈ క్యాన్సిల్ చేసేది మనకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. 1 + i 1 + i ఏంటమ్మా క్యాన్సిల్, అది వస్తుంది కదా అందరికి. ఆఫ్టర్ దట్ +1 - 1 ఏంటమ్మా క్యాన్సిల్. సో 10,000 డివైడెడ్ బై i, దట్ ఈస్ ఈక్వల్ టు 10,000 డివైడెడ్ బై, మన స్టోరీలో i ఏంటో తెలుసు కదా ఎంతమ్మా, 20%. సో 10,000 డివైడెడ్ బై 20%, దట్ ఈస్ ఈక్వల్ టు 50,000. బోత్ ఆర్ సేమా, బోత్ ఆర్ నాట్ సేమా, బోత్ ఆర్ సేమ్. 50,000 మ్యాచింగ్. వావ్, మైండ్ బ్లోయింగ్ అనుకోకూడదు, బికాస్ దాని నుంచి ఫ్రేమ్ అయిన ఫార్ములానే ఏంటమ్మా మనకి పైనున్న ఫార్ములా. ఏంటి పైనున్న ఫార్ములా చూడండి, అదే కదా అక్కడ చేసింది, రిటర్న్ డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు, అది కొంచెం మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వకూడదు కాబట్టి ఇవే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కొంచెం లేమన్ కూడా అర్థమయ్యే టైప్ అనమాట. సో 20కి 100 అయితే 10,000కి ఎంత అని చెప్పి, ఓకేనా. సో ఇట్లా మనం ఏంటమ్మా ఫార్ములా అనేది డెరివేషన్ అయింది. సో నోట్ చేసుకుంటారు ఎవరైనా, ఇది అవసరం లేదంటారు అసలు. సరే, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండమ్మా. మ్యాథమెటికల్ డెరివేషన్. అది సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ.
అయిపోయిందా? అండ్ నౌ ఇక్కడతో ఏంటమ్మా, టైం వాల్యూ ఆఫ్ మనీ సమాప్తం. సో ఇంతకు మించి వేరే కాన్సెప్ట్స్ ఏమి ఉండవమ్మా. ఫస్ట్ సింగిల్ అయిపోయింది, తర్వాత అయితే మల్టిపుల్ ఉంటుంది. మల్టిపుల్లో ఈవెన్ వీ హ్యావ్ డిస్కస్డ్, అన్ఈవెన్ ఆల్సో డిస్కస్డ్. ప్రతి దాంట్లో మళ్ళీ ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ బోత్ వీ హ్యావ్ డిస్కస్డ్. మరి ఎవరైతే మ్యాథ్స్ అంటే భయం ఉంటుందో అట్లీస్ట్ ప్రెజెంట్ వాల్యూ పర్ఫెక్షన్ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. ఆఫ్టర్ దట్ లాస్ట్లో వీ హ్యావ్ డిస్కస్ ది పర్పెచుయిటీ. మరి అదేంటి సార్, పర్పెచుయిటీలో ప్రెజెంట్ వాల్యూ చెప్పి వదిలేదు సార్, మరి ఫ్యూచర్ వాల్యూ ఏం పాపం చేసింది సార్ అంటే, కెన్ వీ క్యాలిక్యులేట్ ద ఫ్యూచర్ వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ అ పర్పెచుయిటీ? నో. బికాస్ ఫ్యూచర్ అంటే బండి వేసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మనకి. బికాస్ 5 years 6 years అంటే విల్ బి హ్యావింగ్ ఎ క్లారిటీ వే టు గో అని చెప్పి. ఇక్కడ పర్పెచుయిటీ కాబట్టి దెర్ విల్ బి నో క్లారిటీ అబౌట్ ద ఫ్యూచర్. దట్స్ వై దెర్ విల్ బి నో ఫ్యూచర్ వాల్యూ కాన్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ అ పర్పెచుయిటీ. దెర్ విల్ బి ఓన్లీ వాట్, ప్రెసెంట్ వాల్యూ. సో దానికి ఇప్పుడు నేను సమ్మరీ నోట్ చేపిస్తున్నామా అన్ని కాన్సెప్ట్స్కి, ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూ అంతే. అంటే నెక్స్ట్ చాప్టర్స్లో మనకు యూజ్ అయ్యేంత వరకు నోట్ చేపిస్తాను అంతే. సో సమ్మరీ నోట్ చేసుకోండమ్మా. సో జస్ట్ ఒక 4-5 లైన్స్ ఉంటుంది అంతే. Present value of a cash flow or cash flows. So దానిలో you can observe the 4 concepts. Concept 1, 2, 3 and after that 4. Concept number 1, it is a single cash flow concept. Multiple uneven cash flows, multiple even cash flows, after that perpetuity. So దానిలో first we need to consider what, single cash flow. మరి సింగిల్ క్యాష్ ఫ్లోలో ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఫ్లో విల్ బి ఈక్వల్ టు cash inflow divided by 1 plus I whole to the power of n. Simply identify that particular single cash inflow. Then ekkadiki lakkoni ravalama, present cash inflow divided by 1 plus I whole to the power of n. After that multiple uneven cash flows ante ade kangaru padakunda we have to take what, columns. Here cash inflows present value factor after the discounted cash flows by multiplying second column with the third column. ఇదేంటి, multiple uneven cash flows. Next we need to observe the multiple even cash flows. Multiple even cash flows అంటే కాలమ్స్ అవి తీసుకుని ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ మనం ఏం చేస్తే సరిపోతుందమ్మా, క్యాష్ ఫ్లో పర్ యానం ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. సో దీనికి షార్ట్ కట్ ఎట్లా ఉంటుందమ్మా మనకి, సింప్లీ 1 divided by 1 plus I, 1 divided by 1 plus I is equal to n times next GT into ఏం చేయాలమ్మా, క్యాష్ ఫ్లో పర్ యానం. అది మనకున్న షార్ట్ కట్. ఆఫ్టర్ దట్ పర్పెచుయిటీ ఇందాకే డిస్కస్ చేసుకున్నాం, రిటర్న్ పర్ యానం డివైడెడ్ బై ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం. ఓకేనా? సో ఇంతటితో టైం వాల్యూ ఆఫ్ మనీ సమాప్తం. సో అట్లా మెల్లగా ఇంకా 2 బేసిక్స్ మనం డిస్కస్ చేసుకుంటామమ్మా. సో ఏంటంటే దానిలో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, సో 2 classes హార్డ్లీ. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ విల్ డిస్కస్ ఐఆర్ఆర్. ఇవి బేసిక్స్ కదా, నార్మల్లీ వచ్చు అనే ఫీలింగ్లో ఉండొద్దు. ఎవ్రీ పాయింట్ డీటెయిలింగ్ తోటి అర్థం చేసుకోవాలి. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఐఆర్ఆర్ కనుక మనకు కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేసుకుంటాం, సెక్యూరిటీ వాల్యుయేషన్ అని చెప్పి.
దానిలో ఈక్విటీ వాల్యుయేషన్, బాండ్ వాల్యుయేషన్ అవన్నీ ఉంటాయి. దానిలో ఏవైతే ఫార్ములాస్ అవన్నీ ఉంటాయి వాటిలో ఒక 30 to 40% మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఐఆర్ఆర్లో. సో దట్ హార్డ్లీ ఒక 7 daysలో అట్లా ఫస్ట్ చాప్టర్ క్లోజ్ చేసుకుంటాం. సో అట్లా సో దట్ జాగ్రత్తగా ఏంటమ్మా ఇవి వినుకుంటూ రావాలి. ఓకేనా? అండ్ దట్టు ఇప్పుడు జనరల్లీ మీకున్న టాస్క్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంటర్ లెవెల్లో అనుకోండి, మీరు విన్న తర్వాత కొంచెం క్లాస్ సగం సగం విన్నా కానీ తర్వాత ఈవినింగ్ కొంచెం ఏదైనా మీకు ఒక టైం దొరుకుతుంది చదువుకోవడానికి. అంటే గుడ్ స్టూడెంట్స్ అనుకోండి, ఈవినింగ్ అట్లా టైం మనకు దొరుకుతుంది కాబట్టి ఈవినింగ్ అట్లా చదువుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటి, మీరు హై లెవెల్ కాబట్టి ఇప్పుడు ఇమీడియట్లీ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆర్టికల్స్ వెళ్తారు మ్యాక్సిమం ఎక్కువ స్టూడెంట్స్ అందరూ కూడా. ఆర్టికల్స్కి వెళ్ళిన తర్వాత మీ బ్రెయిన్ ఏంటంటే డిస్కనెక్ట్ అయిపోద్ది. సో అక్కడ అందరు మేడం మేడం అంటూ ఉంటారు, సార్ సార్ అంటూ ఉంటారు కాబట్టి ఇంకా వర్క్లో పడిపోతారు మీరు. సో ఈవినింగ్ అట్లా వచ్చినప్పటికి ఏంటి, నార్మల్లీ ఎగ్జాస్ట్ అయిపోతాం మోస్ట్లీ. సో ఎంత ఎగ్జాస్ట్ అయినా ఏదైనా కానీ అట్లీస్ట్ ఒక ½ to 1 hour అనేది టైం పెట్టుకోండి. బికాజ్ మీరు ఎంత క్లాస్ విన్నా ఎంత ఎఫెక్టివ్గా విన్నా కానీ ఒక 30 minutes to 1 hour అట్లా టైం మనం మెయింటైన్ చేసుకుంటే మనం విన్నదానికి ఏంటి యూజ్ ఉంటుంది. బికాజ్ ఇప్పుడు మా అటెంప్ట్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అటెంప్ట్స్ కొంచెం ఏంటి టఫ్ అవుతుంది, అది మీకు తెలిసే ఉంటుంది. కొంచెం ఏంటి క్వశ్చన్ పేపర్ కొంచెం ఇన్డెప్త్ ఇవ్వడం, టఫ్ ఇవ్వడం అట్లా చేస్తున్నారు. మరి అట్లా ఇన్డెప్త్ ఉన్నదాన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి అంటే సింపుల్ అమ్మ ఏం లేదు, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే సరిపోతుంది. సో కాన్సెప్చువల్ క్లారిటీ మనం ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తామో అది జాగ్రత్తగా అర్థం చేసుకుని, అండ్ జనరల్లీ ఇంటర్ లెవెల్లో ఎట్లయితే టైం ఇచ్చేవాడినో లైక్ ఇల్లుస్ట్రేషన్ టు ఇల్లుస్ట్రేషన్ ఏంటి మిమ్మల్ని ట్రై చేయమని అడిగేవాడిని, గుర్తుందా ప్రాసెస్ అది? సో అలాగే ఫైనల్ లెవెల్లో కూడా ప్రతి ఇల్లుస్ట్రేషన్ కాకపోయినా అట్లీస్ట్ ఒక 2 ఇల్లుస్ట్రేషన్స్లో 1 ఇల్లుస్ట్రేషన్ అట్లా మెయిన్వి వాటికి నేను టైం అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఆ టైంలో మీరు ట్రై చేశారనుకోండి మ్యాక్సిమం క్లాస్లోనే మ్యాక్సిమం కంప్లీట్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకుందాం. సో కాన్సెప్ట్స్ కావచ్చు, ఇల్లుస్ట్రేషన్స్ కావచ్చు. ఇక మ్యాక్సిమం పని క్లాస్లో అయిపోతే హార్డ్లీ ఒక ½ to 1 hour అట్లా మనం స్పెండ్ చేయగలిగితే కొంచెం రివైజ్ చేసుకుంటే అప్పుడు మనకేంటమ్మా విన్నదానికి యూజ్ ఉంటుంది. సో అది ఫస్ట్ థింగ్, అది క్లారిటీ మెయింటైన్ చేసుకుందాం. అది అయిపోయిన తర్వాత కమింగ్ టు ద మెటీరియల్స్ అనేది ఒక 3 to 4 days మనకి మెయిన్ చాప్టర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పటికేంటమ్మా మెటీరియల్స్ అనేది వస్తాయి. 2 modules ఇస్తా. ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే నార్మల్ క్లాస్ రూమ్ ఇల్లుస్ట్రేషన్స్ ప్లస్ 3 కలిపి ఉంటుంది అనమాట. అది ఒక 150 అట్లా ఉంటుంది పేజెస్. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి, పాస్ట్ ఎంటీపీస్ ఆర్టీపీస్ మొత్తం కంపైలర్ లాగా. అది జస్ట్ ఒక 300 pages ఎక్స్ట్రా ప్లస్ ఉంటుంది అంతే. ఓకే, అంటే 300 అని చెప్పి భయపడద్దామా, దాని క్వశ్చన్ విత్ సొల్యూషన్ కాబట్టి, క్వశ్చన్ కానీ సొల్యూషన్ లెందీ ఉంటాయి కాబట్టి క్లాస్ రూమ్లో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి, కాకపోతే కొంచెం క్వశ్చన్ అండ్ ఆన్సర్ కాబట్టి కొంచెం అంత హెవీగా ఉంటుంది. సో అవి చేసుకుంటే ఏంటమ్మా టైం ఉన్నప్పుడు అది మోర్ దెన్ ఎనఫ్. సో అట్లా మెటీరియల్స్ అనేది మనకు ఒక 3-4 daysలో అట్లా నేను ఇష్యూ చేపిస్తాను. సో దట్ 4 classes స్టార్టింగ్ బేసిక్స్ ఉంటాయి, దాని తర్వాత ఫస్ట్ విల్ స్టార్ట్ ది మెయిన్ చాప్టర్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇంకోటి మీరు బ్రెయిన్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డే సెకండ్ డే ఆ ఊపు ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ ఏదో క్లాస్ స్టార్ట్ అయింది, ఆ ఎంతూజియాజం తోటి ఏంటి పొద్దున్నే లేచిపోతాం, ఓకేనా, అట్లా వచ్చేయాలనిపిస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లమెల్లగా ఏంటి మనకి చలికాలం కాబట్టి పొద్దున్నే లెగాలంటే బాధేస్తుంది, ఏడుపు వస్తుంది, అరే మళ్ళీ వెళ్ళాలా అబ్బా అని చెప్పి ఒక పెయిన్ వస్తుంది. ఆఫ్టర్ దట్ మెల్లమెల్లగా ఏంటి అప్పుడప్పుడు ఆ లేట్కి వెళ్దాంలే అనే ఫీలింగ్ వస్తుంది. బట్ అట్లా హ్యాబిచువేట్ చేసుకోకండి. సో మ్యాక్సిమం ఆన్ టైంకి 7 అంటే 7కి షార్ప్గా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. 7 o'clock ఏంటి మనం క్లాస్ అనేది ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తాం. సో దట్ అట్లా మనకి ఏంటి ఒక 7 days 8 days అట్లా కొంచెం బాధగా అనిపించినా రావాలి, ఎందుకంటే పొద్దున్న లెగబుద్ధి కాదు. దట్ ఇప్పుడు ఏంటి ఆర్టికల్స్ వెళ్ళడంతో కొంచెం లేట్గా లెగడం అలవాటు అయి ఉండొచ్చు. తర్వాత ఏంటి చదువుకునే టైంలో అదంతా వేరు ఉంటుంది. ఇప్పుడు డెఫినెట్లీ బాడీకి కొంచెం లేజినెస్ అనేది అలవాటు అయిపోతుంది. బట్ కొంచెం అట్లా దానికి లీనియన్స్ ఇచ్చి సర్లే పడుకుందా అని చెప్పి అట్లా క్లాస్ ఏమన్నా స్కిప్ చేశారనుకోండి ఒకరోజు, కాన్సెప్ట్స్ అన్నీ పోతాయి. సో కొంచెం కష్టపడితే మంచిగా అనుకున్న అటెంప్ట్లో మంచిగా పాస్ అయిపోయారు అనుకోండి, ఇంకా తర్వాత పాస్ అయిపోయిన తర్వాత మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు కూడా అదే చెప్పామంటారా, ఇంటర్ పాస్ అయ్యాక ఎంజాయ్ చేసుకోవచ్చు అని? అప్పుడు మోసం చేసామమ్మ, ఇది నిజం. సో ఫైనల్ కొంచెం దాని వరకు డెడికేటెడ్గా పెట్టుకుని, బికాస్ ఫైనల్కి ఆ మాత్రం కష్టపడాలి. ఇంకా లేదు ఒక అటెంప్ట్ అట్లా అటెంప్ట్లు పెరుక్కుంటూ వెళ్ళిపోయినాయి అనుకోండి, అసలు మామూలు ప్రెషర్ ఉండదు ఫైనల్ లెవెల్లో అటెంప్ట్ పడితే. కాబట్టి అదొక్కటి గుర్తు చేసుకోండి, పొద్దున్న లెగాలంటే పెయిన్ వస్తుంది డెఫినెట్లీ. బట్ 7 to 10 days అట్లా వచ్చారనుకోండి తర్వాత అలవాటు అయిపోద్ది. నాకు బాధ వేసేది స్టార్టింగ్లో పొద్దున్నే లెగాలంటే చదువుకునే టైంలో, ఇప్పుడు అంటే ఇంకా అయిపోయింది అనుకోండి ఇంకా. సో ఇంకా తప్పదు కాబట్టి ఇక మెంటల్లీ అది ట్యూన్ చేసుకోవాలి ఇంకా. ఓకేనా, చెప్తున్నాను కదా, పక్క పడుకో అని చెప్తూ ఉంటుంది బాడీ పొద్దున్న లెగిసినప్పటికి.
వెంటనే మనకేంటి ఒక అటెంప్ట్ గుర్తురావాలి, అప్పుడు లేసి ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో అది మ్యాటర్. సో డౌట్స్ ఉంటే ఒక 5 minutes బయట ఉంటానమ్మా, అడిగి క్లారిఫై చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్.